ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. శ్రీ షిరిడి సాయి ఏకాదశి సూత్రంలో షిరిడి ప్రవేశమే సర్వదుఃఖ పరిహారము. అర్తులనేమి నిరుపేదలనేమి ద్వారకామాయి ప్రవేశముందించుంతనే సుఖ సంపదలు పొందగలదురు. ఈ భౌతిక దేహనంతర సహితము నేను ప్రముతుడనే. నా భక్తుల రక్షణ నా సమాధి నుండియే వెలువడును. నా సమాధి నుండియే నేను సర్వకార్యములు నిర్వహింతును. నా సమాధి నుండియే నా మానుష శరీరం మాట్లాడును. నన్ను ఆశ్రయించు వారిని, నన్ను శరణంజొచ్చు వారిని నిరంతరము రక్షించడియే నా కర్తవ్యము. నా ఎందెవరికి దృష్టి కలదో వారి ఎందే నా కటాక్షం కలదు. మీ భారములను నాపై పడవేడు నేను మోసెదను. నా సహాయము గాని సలహా గాని కోరిన తక్షణమే యొసంగెదను. నా భక్తుల గృహముల యందు లేదు అని మాట వినిపించదు. ఓం శాంతి. ఓం శాంతి శాంతి శాంతి. సాయిరామ్. మొదటి రోజు పారాయణము గురువారము. ఓం శ్రీ సాయిరామ్. షిరిడి ద్వారకామాయి 8వ తారీఖు 3వ నెల 1993 సోమవారం రాత్రి 10:40 విఘ్నదేవుడైన వినాయకునికి నమస్కరించి సకల దేవతా స్వరూపుడైన సాయిని మదితలిచి ముందుకు సాగుతున్నాను. ఈ శరీరంలో ఉన్న బుద్ధికి సాయి జీవిత చరిత్ర, అందులోనూ 16 సంవత్సరముల వయసుకు ముందు జరిగిన జీవిత కథ అస్సలు తెలియదని నాకు బాగా తెలుసు. భక్త సులభుడైన సాయి అనుగ్రహంలో నుండి వెలువడే ఒక చిన్న సాయి కిరణం చాలు ఈ సాయి కిరణ్ సిరీస్ యొక్క బాబా జీవిత చరిత్రను యథాతథంగా చిత్రీకరించడానికి. ఇది వ్రాయడం మొదలుపెట్టగానే ఈ ద్వారకామాయ చుట్టూ పూరేకుల్లాంటి సన్నని మృదువైన వానజల్లు ఒక్క క్షణం పాటు పూలు జల్లినట్టుగా పడి ఆగిపోయింది. ఇది సాయి ఆశీర్వాదానికి గుర్తేమోనని నాలో ఆశ చిగురించింది. జగన్మాత అయిన సాయి తప్ప అనాథుడైన నన్ను ఆదరించేదెవరు? ఆ ఆదిశంకర రూపరైన షిరిడీ ప్రభువు తప్ప ఈ అజ్ఞాని యొక్క ఈ ప్రయత్నాన్ని ప్రోత్సహించి ముందుకు పంపగలిగేదెవరు? అందువల్లనే ఈ యోగిరాజు వాకిట్లో కూర్చుని ఈ నా బృహత్ ప్రయత్నాన్ని ప్రారంభించాను. ఈ టైం మంచిదో కాదో కూడా చూడలేదు. విశ్వాంతరాలలో గల గ్రహరాశులు ఏమైనా ఇది ప్రారంభించిన ముహూర్తానికి చెడు కలిగించే స్థానాల్లో ఉంటే అవి వాటి స్థానాల్లో నుంచి తిరగబడి పరిశుద్ధమైన అత్యంత శక్తివంతమైన శుభస్థానాలకు మారవలసిందిగా ఆదేశించమని సాయిని పాదములాంటి ప్రార్థిస్తున్నాను. కథకుడైన ఈ నా గురించి కాకపోయినా కథానాయకుడైన సాయి కోసమైనా గ్రహాలన్నీ ఒక క్షణం ఈ ముహూర్తానికి శుభస్థానాల్లో ప్రవేశించుగాక. చదువుల రాణి వాణి తన మృదుమధుర వీణానాదంతో ఈ కథకు శృతిలయ పలికి రజింపచేయ తప్పుతుందా? దైవం మానవ రూపంగా దిగివస్తే ఆ దైవశక్తికి గుర్తించేదెలా? ఆనాటి సమకాలికులెవరు? ఈనాడు మన మధ్యన అందుబాటులో లేరు కదా. కాబట్టి అవసరమైనప్పుడల్లా సాయిని సాక్షాత్కరించి తన జీవిత విశేషాలు వివరించక తప్పుతుందా? నా సలహాగాను సహాయంగాను కోరిన తక్షణమే ఇచ్చేదను అన్న సాయి అభయం ఉండనే ఉంది కదా. అందువలన నా చేత వ్రాయించుకునే ఈ జీవిత చరిత్రలోని కథా వస్తువులు వివరాల కొరకు ఎక్కడికి పరుగులు తీయకుండా తన సలహాగాని సహాయం కోరిన తక్షణమే ఇచ్చేదను అన్న సాయి అభయం ఉండనే ఉంది కదా. అందువల్లనే నా చేత వ్రాయించుకునే జీవిత చరిత్రలోని కథా వస్తువులు వివరాల కొరకు ఎక్కడికి పరుగులు తీయకుండా తన సలహాను సహాయం కోరిన తక్షణమే ఇస్తానన్న సాయి అభయాన్ని గుర్తు పెట్టుకుంటూ ఈ రచనను ముందుకు సాగించాలని నా ఆశయం. సత్యం తప్ప ఇంకేది ఈ రచనలో రాకుండా చూడమని, ఒకవేళ ఇంతకుముందు ఈ శరీరంతో వ్రాయించుకున్న సాయి కిరణ్ సిరీస్ పుస్తకంలో ఎక్కడైనా ఏమైనా కల్పానిక దోషాలు దొర్లితే వాటిని నిత్య దృష్టితో సరిచేసి ఇందులో వ్రాయించమని కూడా సాయిని ప్రార్థిస్తున్నాను. కృతికర్త కృతిభర్త తానే అయితే తప్ప ఈ పుస్తక రచన ముందుకు సాగదని సాయికి తెలుసు. లోకంలో దృష్టిలోని ఈ నా శరీరానికి రచనా వ్యాసంగం యథార్థానికి ఈ సాయి జీవిత కథకుడు కూడా సాయే గాని నేను కాదు. జై సాయిరామ్. పూజ్య గురుదేవులు శ్రీ అంబుల సాంబశివరావు గారు. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. శ్రీ షిరిడి సాయిబాబా జీవిత చరిత్రము 1వ అధ్యాయము. మానవ మేధస్సుకు అందని ఈ విశాల విశ్వంలో భూమి ఒక చిన్న గ్రహం. అనేక జీవనదులు, పర్వతాలు, అరణ్యాలు, మహాసముద్రాలతో కూడిన ఈ భూగ్రహంపై అనేక క్రిమికీటకాదులు, పక్షులు, ఇతర జీవజంతువులతో నిండిన 84 లక్షల జీవరాశుల్లో మానవుడిది శ్రేష్టమైన జన్మ అని, ఉత్తమమైన జీవితం గడిపే అవకాశాలు గల జన్మ అని అనేక మంది మహాత్ములు పరిశీలించి నిర్ణయించారు. ఇంతటి పవిత్రమైన ఈ మానవ జన్మ యొక్క యథార్థ విలువలను గుర్తించలేక మనిషి అహంకార అజ్ఞానాలకు లొంగిపోయి తను అశాంతికి గురి అవడమే కాకుండా తన చుట్టూ ఉన్న ఆ సృష్టినంతటిని అల్లకల్లోలు పరుస్తున్నాడు.
దీనికి కారణం ఏమిటి? దీన్ని మనం ముందు తెలుసుకోవాలి. ఇంకా కొంత ముందుకు వెళ్ళి మానవ జన్మ భూమి మీదకు ఎలా వచ్చింది అని ఆలోచిస్తే జీవ పరిణామ సిద్ధాంతం ప్రకారంగానే మనిషి మొదట భూమిపై జన్మించి ఉండవచ్చు. ఈ సిద్ధాంతము ప్రకారము మొట్టమొదట ప్రాణికోటి జన్మ నీటిలో ఏర్పడి కేవలం జలచరాలుగానే ప్రాణులు ఉండేవి. ఆ తర్వాత జలచరాలు భూచరాలుగా ఉండేవి. అంటే నీటిలోను భూమి మీద కూడా తిరగగల ప్రాణులుగా ఉండేవి. ఆ తర్వాత క్రమంగా భూచరాలు అంటే భూమి మీద మాత్రమే నివసించగల ప్రాణులు అభివృద్ధి చెందాయి. వాటిలో నుంచే వివిధ రకాల జంతువులు అభివృద్ధి చెందాయి. అలాంటి జంతు జన్మ నుండి అభివృద్ధి చెందిన స్వరూపమే మానవుడు. ఈ సిద్ధాంతం ప్రకారం మన దశావతారాల క్రమాన్ని కూడా నిర్ణయించారు. మృత్సావతారం అంటే చేప రూపంలో భగవద్ అవతారం. చేప కేవలం నీటిలో మాత్రమే ఉండే ప్రాణి. ఆ తర్వాత కుర్మావతారం అంటే తాబేలు రూపంలో దైవం అవతరించిన రూపం. తాబేలు ఎక్కువగా నీటిలో ఉన్నా కొంతకాలం భూమి మీద కూడా నిశ్చలంగా ఉండగల ప్రాణి. ఆ తర్వాత మార్పు వరాహావతారం. పంది రూపంలో దైవం జన్మించడం. పంది భూమి మీదనే ఉండే జంతువైనా నీటిలో కూడా ఉండగలదు. తర్వాత మార్పు నృసింహ అవతారం. ఇది భూమి మీద మాత్రమే ఉండగల జంతు స్వరూపం. ఆ తర్వాత వామన అవతారం. ఇది మానవ ఆకారం మూర్తిభవించిన దైవరూపం. రామకృష్ణాది తర్వాత మానవ అవతారాలుగా అభివృద్ధి చెందిన మానవత్వపు విలువలకు మానవులో గల దైవ గుణములకు పరాకాష్ట. మన పెద్దలు నిర్ణయించిన దశావతారాలు ఈ క్రమాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే సైన్స్ చెప్పే పరిణామ సిద్ధాంతానికి ఖచ్చితంగా సరిపోతున్నది. ప్రాణికోటి మొదట నీటిలో పుట్టిందని, అవి క్రమంగా భూమి మీదకు వచ్చి భూమి మీద కల వాతావరణంలో కూడా బ్రతకడం నేర్చుకున్నాయని, ఆ విధంగానే అనేక జంతువులుగా ఆ ప్రాణులు మారాయని, అలా మారిన జంతువుల్లో మానవుడు కూడా చాలా అభివృద్ధి చెందిన ఒక జంతువేనని ఈ సిద్ధాంతం చెప్తున్నది. అయితే ఈ మానవుడు తన బుద్ధిని ఉపయోగించి ఆలోచించడం మొదలుపెట్టాడు. అందరూ కలిసి సుఖంగా జీవించే సాంఘిక జీవితాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఈ శ్రమిష్టి జీవితం సుఖంగా ఉండడానికి తన అనుభవంతో కూడిన కొన్ని కట్టుబాట్లను, నియమాలను క్రమంగా ఏర్పాటు చేసుకుంటూ వచ్చాడు. భూమి మీద గల వివిధ ప్రాంతాల్లో నివసించే ఈ మానవ జాతి వాళ్ళ ప్రాంతాలలో గల దేశకాల వాతావరణ పరిస్థితులను బట్టి వాటికి అనుకూలంగా జీవన పద్ధతులను, కట్టుబాట్లను క్రమశిక్షణగా అలవాటు చేసుకున్నారు. ఈ అలవాట్లు కాలక్రమేణా ఆచారాలుగా మారినాయి. ఈ ఆచారాలు బలపడిపోయి అవి మతాలుగా మారినాయి. ఎవరి మతాన్ని వారు గట్టిగా అభివృద్ధి చేసుకున్నారు. శక్తికి యుక్తికి తోడైన సమర్థులు పాలకులుగా, నాయకులుగా నిలిచారు. బలం ముందు మతం తలవంచవలసిన స్థితి అన్ని మతాల్లోనూ వ్యాపించినది. మతం బలాన్ని అనుసరించవలసిన పరిస్థితులు అన్ని మతాల్లోనూ ఏర్పడ్డాయి. బలవంతులైన నాయకులు మతాన్ని అడ్డుగా పెట్టుకుని పరదేశాలపై దండ ఎత్తడంతో పాటుగా పరమతాలపై కూడా క్రమంగా తమ ఆధిపత్యాన్ని నిరూపించుకునే ప్రయత్నం తెలియకుండానే చేశారు. ఇది ప్రపంచ చరిత్ర మనకు నిరూపిస్తున్న నగ్న సత్యం. ఇదే పద్ధతిలో పుణ్యభూమి, కర్మభూమి అయిన మన భారతదేశంలో అనేక మతాలు ప్రవేశించాయి. ఎవరి మతాన్ని వారు వారి పరిపాలనా కాలంలో అభివృద్ధి చేసుకున్నారు. ఇలా అభివృద్ధి చెందినవే ఈనాడు మన దేశంలో గల మహమ్మదీయ, క్రైస్తవ మతాలు. మతం అనేది క్రమశిక్షణ కోసం ఏర్పాటు చేసిన కొన్ని నియమాలు, ఆచారాలు మాత్రమే, కానీ వేరేవేమీ కాదు. అయితే ఈ 20వ శతాబ్దపు చివరి రోజులలో మన భారతదేశంలో కూడా మతం పేరిట ఉగ్రవాదాలతో కూడిన అలజడులు, అరాచకాలు, మరణ హోమాలు జరిగి అవి రాజకీయాలుగా రూపుదాల్చడం సాయి భక్తులంతా జాగ్రత్తగా గమనించాలి. మతం మంచిదే అయినా ఆచరణలో ఆమోదయోగ్యమైన శాంతి మార్గాన్ని అనుసరించాలనేది హిందూ మత ముఖ్య ధర్మం. ఒక దేశంలో ఒకే మతం ఉండాలనేది నేటి దేశకాల పరిస్థితుల ప్రకారం హర్షదాయకమైన ఈ లక్ష్యాన్ని సాధించడంలో ఆచరించే మార్గాలు సర్వమతాలకు హర్షదాయకమైన సంపూర్ణ ప్రేమ మార్గం గురించి ముందు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మన ఈ భారతదేశాన్ని పుణ్యభూమి అని,
కర్మభూమి అని, ధర్మభూమి అని అనేక పేర్లతో మన పూర్వీకులు వర్ణించారు. ఇది ఎలా పుణ్యభూమి, కర్మభూమి, ధర్మభూమి అయినదో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 18వ శతాబ్దపు మధ్యలో గల ఈ దేశ చరిత్రని గమనిస్తే బ్రిటిష్ వారి పరిపాలనలో గల మన దేశం వారి నాగరికతను, జీవన సరళిని, భౌతిక వాదాన్ని క్రమంగా నేర్చుకుంటూ భారతీయ సంస్కృతికి, ఆధ్యాత్మిక జీవితానికి మెల్లమెల్లగా త్రిలోదకాలిచ్చే నవీన నాగరికతకు ప్రాధాన్యం పెరుగుతూ వచ్చే పరిస్థితులు క్రమంగా కనబడుతున్నాయి. ఇలాంటి స్థితిలో ఈ పుణ్యభూమి అయిన భారతదేశాన్ని రక్షించే ఆది దేవతలు, అష్ట దిగ్బాలకులు, ఇక్కడ గల పంచభూతాలకు నిలయమైన భూదేవి అందరూ కలిసి విష్ణుమూర్తి దగ్గరకు వెళ్లి ఇలా తమ బాధలను చెప్పుకున్నారు. ఇంతకాలం పుణ్య ప్రదేశమైన భారతదేశంలో మేము హాయిగా, ఆనందముగా, ధర్మదేవతతో కూడి సంతోషంగా ఈ భూభాగంలో మాకు మీరు అప్పగించిన కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉండేవాళ్ళము. కానీ ఇప్పుడు ఈ కొత్త వాతావరణంలో ఇక్కడి ప్రజల్లో క్రమంగా ధర్మం కన్నా సౌఖ్యం ముఖ్యమని, న్యాయం కన్నా ధనం ముఖ్యమని, ప్రేమ కన్నా బలం గొప్పదని, త్యాగం కన్నా శారీరక సుఖం ముఖ్యమని, ఆధ్యాత్మికత ఆధ్యాత్మికత కన్నా భౌతికం గొప్పదనే ఆలోచనలు పెరుగుతున్నాయి. వీటిని ఆదిలోనే త్రుంచే ఏర్పాటు చేయకపోతే ముందు ముందు అశాంతితో అల్లకల్లోలమై బాధపడవలసి వస్తుంది. కాబట్టి ద్వాపరయుగంలో కృష్ణావతారం ఎత్తి మహాకురుక్షేత్రంలో ధర్మయుద్ధం ద్వారా శాంతి స్థాపన చేసిన మీరు ఈసారి కొంచెం ముందుగానే అవతరించి ఈ కర్మభూమిపై తిరిగి పూర్వపు ధర్మ సంస్థాపన కార్యక్రమాన్ని త్వరగా చేపట్టమని ప్రార్థించారు. వారి మాటలు విన్న విష్ణుమూర్తి వారిని కొంతసేపు కూర్చోమని, విశ్రాంతి తీసుకోమని చెప్పి అల్పాహార విందు ఇచ్చిన తర్వాత వీరికి ఇలా చెప్పారు. మీరందరూ ఇంతకాలం భారతదేశంలో అత్యంత సుఖశాంతులను ధర్మబద్ధంగా అనుసరింపచేశారు. నేను కృష్ణావతారం ముగించగానే కలిపురుషుడు భూమి మీదకి ప్రవేశించాడు. అతని సృష్టి కూడా కారణయుక్తమైనదే. అఖండ మండలాలకు మూల కారణమైన ఆదిశక్తి సృష్టించిన ఈ కలిపురుషుణ్ణి ఆపడం ధర్మం కాదు. అతను చేయవలసిన కార్యాన్ని అతను చేయక తప్పదు. ప్రస్తుతం మీ స్థానమైన భారతదేశంలో కూడా అతని ప్రభావం వల్లనే ఈ మార్పులు ప్రజానికంలో వస్తున్నాయి. అయితే ఈ కలిపురుషుడు బారి నుండి ప్రజలను తప్పించే మార్గం లేదా అని తిరిగి వారు విష్ణుమూర్తిని ప్రశ్నించారు. వారి ప్రశ్నకు సమాధానమిస్తూ విష్ణుమూర్తి ఇలా చెప్పడం ప్రారంభించారు. భారతదేశం పుణ్యభూమి అన్న కారణం ఏమిటో మీకు తెలుసు కదా. సో ఈ భూగోళంపై ఎప్పుడు మంచు కురిసే చల్లని ప్రదేశాలు చాలా ఉన్నాయి. త్రాగడానికి మంచినీరు కానీ, తినడానికి సరైన తిండి గాని దొరకని దేశాలు చాలా ఉన్నాయి. అమితమైన ఎండ, వేడితో అట్టుడికిపోయే ప్రదేశాలు మరికొన్ని ఉన్నాయి. అయితే భారతదేశం లాంటి కొన్ని ప్రాంతాల్లో మాత్రమే చలి, ఎండ, వర్షకాలాలు ఉన్నాయి. జీవనదుల వల్ల సస్యశ్యామలంగా మారి భూమాత పులకిస్తున్నది. అందువలన ప్రజలు ఆహారం కొరకు చక్కని ఏర్పాట్లు చేసుకుని ఆనందిస్తున్నారు. ప్రజలంతా స్నానం, నిత్యానుష్ఠానం లాంటి దైనందిన కార్యక్రమాల్లో పాల్గొనుతున్నారు. వాయుదేవుడు ఆరోగ్యవంతుడై ఈ ప్రాంతంలో తిరగగలుగుతున్నాడు. భూగోళంలో పుణ్యం చేసుకున్న ప్రాణులు మాత్రమే ఇలాంటి ప్రాంతాలతో పుట్టి ప్రాకృతమైన ఈ సహజ సుఖాలు అనుభవిస్తారు. ఇది సూక్ష్మంగా ఈ పుణ్యభూమి చరిత్ర అని చెప్పి ఇంకా ఇలా చెప్తున్నారు విష్ణుమూర్తి. కలి తన మాయా ప్రభావాన్ని భూగోళంలో గల అనేక ప్రాంతాలపై ఇంతకు ముందే చూపిస్తూ ఈ ప్రాంతానికి ఆలస్యంగా వచ్చాడు. ఇక ముందు తన ప్రభావాన్ని అధికం చేస్తాడు. అప్పుడు ఈ ప్రాంత ప్రజల్లో కూడా అనేక విచిత్రమైన మార్పులు వస్తాయి. కర్మలకు ప్రాధాన్యత తగ్గి కాసులకు విలువ పెరిగిపోతుంది. ప్రతి మనిషి ఎదుటివాడు కష్టించి పనిచేయాలి అని, ఇలా ఇతరులకు కష్టించి పనిచేసిన ఫలితాన్ని మాత్రం తాను అనుభవించాలని కోరుకుంటాడు. అందువలన అనేక విధాలైన వర్గ పోరాటాలు చెలరేగుతున్నాయి. మతం పేరుతో, కులం పేరుతో, ప్రాంతాల పేరుతో, ఆఖరికి ఆడ మగ లింగ భేదాలతో కూడా ప్రజలు వర్గాలుగా ఏర్పడి ఒకరిపై ఒకరు రక్తం చిందించుకుంటూ ఉంటారు. ప్రజలలో నీతి నియమాలు కనిపించవు. అనేక మతాల వారు దేవుణ్ణి ప్రార్థిస్తారు, కానీ ఎవరు దేవుడు చెప్పిన విషయాలను ఆచరణలో పెట్టరు.
దైవ ప్రార్థన కూడా యాంత్రికంగా జరిగే ఒక దినచర్యగా మారి భక్తి వేరు ఆచరణ వేరుగా మారిపోతాయి. మాట సాగిన మనిషి దేవుణ్ణి దైవధనాన్ని కూడా అపహరిస్తాడు. ఇలాంటి కలి ప్రభావం నుంచి మానవ జాతిని కాపాడగలగడం అసాధ్యం. ఇది యుగధర్మం. రాను రాను ప్రజల్లో త్రికరణ శుద్ధి పూర్తిగా నశిస్తుంది. మనసులోని ఆలోచనలు ఒక రకంగా ఉంటే మాటలు ఇంకొక రకంగా చెబుతారు. చేతలు ఈ రెండిటికి విరుద్ధంగా ఉంటాయి. ఇలాంటి వాతావరణాన్ని కలి ప్రభావం నుంచి పూర్తిగా తొలగించలేము. కానీ కొంతవరకు దీన్ని ధర్మానికి సమతూకంగా ఉంచడానికి ప్రయత్నం చేసి భూభారాన్ని కొంతవరకు తగ్గించే ఏర్పాట్లు చేయవచ్చు. నేను స్థితి కారకుడును. మనిషి సృజనాత్మకతను పెంచుకోవడం వలన నా పని ఎక్కువైనది. అందువలన మీరు పరమశివుని వద్దకు వెళ్లి ఆయన్ను ప్రార్థిస్తే ఆయన తన పూర్ణ అంశతో త్వరలో మీ ప్రాంతాలలో పుట్టి అజ్ఞానులైన అక్కడి ప్రజలకు జ్ఞానబోధ చేసే సాధారణ సద్గురు రూపంలో జన్మించి దత్తావతార పద్ధతిలో తన మహిమల ద్వారా శాంతి స్థాపన చేస్తారు అని చెప్పి వారిని శివుని దగ్గరకు పంపుతారు. విష్ణుమూర్తి ఆదేశం మేరకు వారంతా శివుని దగ్గరకు వెళ్లి తమ బాధల్ని చెప్పుకోగా శివుడు వారిని అనుగ్రహించి అతి త్వరలోనే తాను అవతరిస్తానని, అయితే ఇది కలికాలం కాబట్టి దైవాన్ని నుంచి కూడా కేవలం భౌతిక కోరికలు కోరే ప్రజలే ఎక్కువగా ఉంటారు. కాబట్టి సశరీరంగా ఉన్నప్పుడు ఎక్కువ మహిమలు చూపించకుండా శరీరం వదిలిన తర్వాతే అవతార మహత్యం ప్రజలు గుర్తించగలిగేటట్లు ఉంటుందని చెప్పి వారికి అభయం ఇచ్చి పంపిస్తారు. వారంతా భూదేవితో కలిసి తిరిగి వచ్చి ఎవరి కర్తవ్యాలలో వారు నిమగ్నమై పరమశివుని జననం కోసం వేయి కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటారు. పరమశివుడు కైలాసం నుంచి తన వాగ్దానం ప్రకారం భూమి మీద అవతరించడానికి సరైన సమయం కోసం, సరైన తల్లిదండ్రుల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. జ్ఞాన స్వరూప సాయి శరణం 1వ అధ్యాయం సంపూర్ణం. ఓం శాంతి శాంతి శాంతి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. శ్రీ షిరిడి సాయిబాబా జీవిత చరిత్రము 2వ అధ్యాయము. ఈ పుణ్యభూమి పరదేశీయుల పాలనలో ఉండగా హైదరాబాదును రాజధానిగా చేసుకుని నిజాం ప్రభువుల పరిపాలనలో గల నైజాం రాష్ట్రం దాదాపుగా ప్రస్తుత మహారాష్ట్రలో గల ఔరంగాబాదుపై వరకు వ్యాపించి ఉండేది. ఈ నైజాం రాష్ట్రంలో గల అతి చిన్న గ్రామం పత్రి. పేరుకు తగినట్టుగా ఎటు చూసినా పచ్చని పైరు పంటలతో నిండిన సహజ ప్రకృతి సంపద ఆనాటి గ్రామ వాతావరణంలో గల నిర్మల ప్రశాంతత, పవిత్ర వాతావరణానికి అద్దం పట్టినట్టుగా ఉండేది. ఆ చిన్న పల్లెటూరు చల్లని పిల్లల గాలితో కూడిన పైరుగాళ్ళు శరీరాన్ని తాకి గిలిగింతలు పెడుతుంటే పరవశించే శరీరాలు బావుకులను భక్తిభావంతో వాటంతట అవే లాక్కెళ్లేవి. ఊరుని ఆనుకుని సాగే చిన్న నది పాయలోని స్వచ్ఛమైన నీరు పవిత్ర గంగా జలం వలె సర్వరోగ నివారిణి, సర్వశక్తి ప్రదాయిని ఉండేది. ఈ గ్రామంలో గంగాబావజుడు, దేవగిరి అమ్మ అనే పుణ్య దంపతులు అతి పవిత్ర జీవితం గడుపుతూ ఉండేవారు. వీరు నిర్మలమైన ప్రశాంతత మనసుతోనూ కల్లా కపటం ఎరగని విధంగాను తమకున్న దానితో తృప్తి చెందుతూ అన్యోన్య ప్రేమానురాగాలతో జీవితం గడుపుతూ ఉండేవారు. వీరికి స్థిరచర ఆస్తులేమీ లేవు. గంగాబావజుడు నదిలో పడవను నడుపుతూ దాని మీద వచ్చే ఆదాయంతో సంసారాన్ని పోషించుకుంటూ ఉండేవాడు. ధనం విషయంలో ఈ దంపతులిద్దరూ నిరుపేదలైన అజ్ఞాత ధనాలైన తృప్తి, శాంతి, సహనము, ఓర్పు, నేర్పు, నీతి, నిజాయితీ మొదలైన సద్గుణాలతో వీరు చాలా గొప్పవారు. గంగాబావజుడు శివుణ్ణి, దేవగిరి అమ్మ గౌరీదేవిని పూజిస్తూ ఉండేవారు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా వీరింటిలో పార్వతీ పరమేశ్వరులకు నిత్య పూజ జరగవలసినదే. పూజ పూర్తి కానిదే గంగాబావజుడు పడవ ఎక్కేవాడు కాదు. దేవి పూజ చేయనిదే దేవగిరి అమ్మ ఇంటి పనులు ప్రారంభించేది కాదు. అది దేవులైన పార్వతీ పరమేశ్వరులు తమ ఇంటిలో తమతో పాటు ఉంటారని, తమను ప్రతిక్షణం రక్షిస్తూనే ఉంటారని ఆ దంపతుల విశ్వాసం. ఈశ్వరుడు వారికి ఇచ్చిన దానితో తృప్తి చెంది సుఖ జీవితాన్ని సాగిస్తున్నారు. ఆ దంపతులిద్దరు చాలా కాలం దాంపత్య జీవితం గడిపినా వారికి పిల్లలు పుట్టలేదు.
పిల్లలు కలగడం లేదు. తమ ఆరాధ్య దేవత అయిన పార్వతీ పరమేశ్వరులను ఆరాధిస్తూ ఉండేవారు. ఒకనాడు కైలాసంలో పరమశివుడు పార్వతితో, దేవి, నేను భూమాతకి ఇచ్చిన వాగ్దానం ప్రకారం భూమి మీదకు వెళ్లి జన్మించవలసిన అవసరం ఉన్నది. ఆ సమయం దగ్గర పడుతున్నదని అంటాడు. అందుకు పార్వతీదేవి, ప్రభు, ఈసారి నేను కూడా మీతో భూమిపై అవతరించి మీ అవతార కార్యక్రమాన్ని సహకరిస్తానని అడుగుతుంది. శివుడు అందుకు అంగీకరించడు. ప్రస్తుతం భూమి మీద ప్రజలు కేవలం బోధనల ద్వారా మాత్రమే మార్పు చెందే పరిస్థితిలో లేరు. అందువలన రాబోయే నా అవతారంలో ఏమి బోధించదలుచుకున్నానో వాటినన్నిటినీ నా మానవ శరీరంతో ఆచరించి చూపాలి. కఠోర నియమాలకు నిలయంగా ఉండే ఆ ఫకీర జీవితంలో నీకు స్థానం ఇవ్వనందుకు నీవు నన్ను మన్నించాలి అంటూ భూమి మీద గల గంగా బావజ్యుడు, దేవగిరి అమ్మలను చూపించి, వీరే నాకు మానవ జన్మను ప్రసాదించబోయే తల్లిదండ్రులు అని చెబుతారు. అప్పుడు పార్వతీదేవి, ఎలాగూ మీతో పాటుగా భూమిపై జన్మించే అవకాశం లేదు కాబట్టి ఇప్పుడే ఒకసారి ఇద్దరం కలిసి వాళ్ళ దగ్గరికి వెళ్లి వద్దామని ముచ్చట పడుతుంది. ఆమె కోరికను తీర్చదలిచిన శివుడు ముందుగా గంగాదేవిని పంపి ఆ ప్రాంతమంతా వర్షంతో నింపమని ఆదేశిస్తాడు. అలాగే గంగాదేవి ముందుగానే పత్రి కేంద్రంగా గల భూభాగాన్నంతా కుండపోతగా వర్షంతో నింపుతుంది. ఆనాటి రాత్రి నది బాగా పొంగుతూ ఉండటం వల్ల పడవలు కొట్టుకుని పోతాయేమోనని వాటిని జాగ్రత్త చేయటం కోసం భార్యతో చెప్పి భోజనం చేసిన తర్వాత నది దగ్గరకు వెళ్ళిపోతాడు గంగాబావచ్యుడు. రాత్రి 9 గంటల ప్రాంతంలో ఎవరో తలుపి తట్టిన శబ్దం కాగా భర్తే తిరిగి వచ్చాడేమోనన్న ఆదురుదాతో గబగబా వెళ్లి తలుపు తీస్తుంది దేవగిరి అమ్మ. కాని వచ్చినది భర్త కాదు, ఒక అపరిచితుడైన వృద్ధుడు లోనికి ప్రవేశిస్తాడు. ఆ చిన్న గ్రామంలో తనకు తెలియని ఈ వృద్ధుడెవరు? అందున రాత్రి 9 గంటల ప్రాంతంలో ఇంటికి వచ్చాడే, ఎవరైనా అని మనసులో అనుకుంటుంది. ఇంతలో ఆ వృద్ధుడు, అమ్మా, బయట చాలా చలిగా ఉన్నది. మీ ఇంటి లోపల కొంచెం ఉండడానికి అవకాశం ఇప్పించమంటాడు. ఆమె ఉత్తమరాలు గనక తలుపు తెరిచి వరండాలో పడుకోమని చెప్పి ఆమె లోపలికి వెళ్లి లోపల తలుపు వేసుకుని పడుకుంటుంది. కొంతసేపటికి ఆ వచ్చిన ముసలాయన తలుపును తడతాడు. ఆమె తలుపు తీస్తుంది. అమ్మా, నాకు చాలా ఆకలిగా ఉన్నది, అన్నం పెట్టమ్మా అంటారు. ఆ మాటలు విన్న ఆమె బాధపడుతుంది. భార్యాభర్తలిద్దరూ అంతకు ముందే భోజనం చేయడం వలన వండిన పదార్థం ఏది ఇంట్లో ఉండదు. అయ్యో, ఏమీ లేదే అని బాధపడుతూ అక్కడక్కడ వెతికి మిగిలి ఉన్న కొద్దిపాటి పిండిని తీసుకుని కొంచెం పెరుగులో కలిపి తెచ్చి పెడుతుంది. ముసలాయన దాన్ని ఆరగిస్తారు. లోపలికి వెళ్లి తలుపు వేసుకుని పడుకుంటుంది. కొంతసేపటికి మళ్ళీ తలుపు తెరస్తాడు. ఆమె తలుపు తెరుస్తుంది. అమ్మా, నాకు కాళ్ళు నొప్పిగా ఉన్నాయి, కొంచెం ఒత్తుతావా అంటాడు. ఆ మాటలు ఆమె ఆశ్చర్యపోతుంది. భర్త ఇంట్లో లేని సమయంలో రాత్రి వేళ పరపురుషుడు, ఆయన వృద్ధుడే కావచ్చు, వచ్చి తనను కాలు పిసుకోమంటున్నాడే, ఈయన సామాన్యుడైన మానవుడేనా, లేక తనను పరీక్షించడానికి వచ్చిన ఆ పరమేశ్వరుడా? ఇప్పుడు నేనేం చేయాలి అని సందేహంతో పూజా మందిరానికి వెళ్ళి, తల్లి, ఏమిటి ఈ పరీక్ష నాకు? ఈ సమయంలో నేను ఏం చేసేది? నేను స్త్రీని కదా, ఆయనకు సేవ చేయనా వద్దా? నాకిలాంటి పరిస్థితి తెచ్చిపెట్టావేంటి తల్లి అని పార్వతీదేవిని ప్రార్థిస్తూ ఏడుస్తుంది దేవగిరి అమ్మ. ఆయనకు కాళ్ళు ఒత్తి సేవ చేయడానికి ఎవరైనా దొరుకుతారేమో అని ఆశతో దొడ్డి తలుపు గుండా బయటికి వెళ్లి అంత రాత్రి వేళ ఇద్దరు ముగ్గురు పని మనుషుల కొరకు ప్రయత్నిస్తుంది. అందుకు ప్రతిఫలంగా వారికి కొంచెం ఎక్కువ డబ్బు కూడా ఇద్దామని అనుకుంటుంది. ఎంత ప్రయత్నించినా ఎవరూ ఆమెకి కనిపించరు. నిరాశతో ఆమె ఇంటికి తిరిగి వస్తుంది. ఏమి చేయాలా అని ఆలోచిస్తుంది. ఆ వృద్ధుడి కోరిక మేరకు ఆయన కాళ్ళు నొక్కడమా లేక మానడమా, అసలు ఆ వచ్చిన ముదుసలి ఎవరు అని తనలో తాను మదన పడుతూ తనకు మార్గం చూపమని పార్వతీదేవిని మనసారా ప్రార్థిస్తుంది. ఇంతలో ఆ వృద్ధుడు మళ్ళీ తలుపు కొడతాడు. అదే సమయంలో వెనక దొడ్డి వైపు గల తలుపు నుంచి ఒక స్త్రీ వస్తుంది. అమ్మా, నీవేమో మా ఇంటికి వచ్చావట, ఒక ముసలివానికి సేవ చేయాలని పిలిచావట. అప్పుడు నేను ఇంటిలో లేను, ఇప్పుడే వచ్చాను, నేనెవరికి సేవ చేయాలి అని అడుగుతుంది. అప్పుడు దేవగిరి అమ్మ ఆనందానికి అంతే ఉండదు. తన పార్వతీదేవి ఈమెను పంపించి ఉంటుందని భావించి గబగబా పూజా మందిరం దగ్గరికి పరిగెత్తుకుని వెళ్లి కృతజ్ఞతో దేవికి నమస్కరించి వెంటనే తిరిగి వచ్చి ఆమెను వరండాలోకి పంపించి
ఆ వృద్ధునికి సేవ చేయమంటుంది. తర్వాత తలుపు వేసుకుంటుంది. కొంతసేపటికి మళ్ళీ తలుపు తెరుస్తుంది. తలుపు తెరిచి చూసేసరికి ఆ వృద్ధుడు కాని, ఆ స్త్రీ కాని కనిపించరు. వారి స్థానంలో పార్వతీ పరమేశ్వర్లు ప్రత్యక్షమవుతారు. ఆమె ఆనందమును భరించలేక వారి పాదములపై పడుతుంది. ఈశ్వరుడు పార్వతితో ఆమె మనోభిష్టాన్ని నెరవేర్చమంటాడు. మీరు ప్రదీక్షలు కదా, మీరే అనుగ్రహించండి అని అంటుంది పార్వతి. నేను నీ కోరికపై వచ్చిన వాడను కనుక నీవే ఆ వరం అనుగ్రహించాలంటాడు ఈశ్వరుడు. అప్పుడు పార్వతీదేవి ఆశీర్వదిస్తుంది. వంశోద్ధారణకు ఒక కుమారుణ్ణి, కన్యాదానమునకు ఒక కుమార్తెని నీకు అనుగ్రహించానంటుంది. ఆ మాటలు విన్న దేవగిరి అమ్మ మరల ఈశ్వరుని పాదాలపై పడుతుంది. అమ్మ, నీ భక్తికి సంతోషించాను. మూడవ గర్భంలో నేనే వచ్చి నీ కడుపున పుడతానంటాడు ఈశ్వరుడు. ఆమె నమస్కరించి పైకి లేచేటప్పటికి పార్వతీ పరమేశ్వరులు ఇద్దరూ మాయమైపోతారు. దేవగిరి అమ్మ ఆనందంతో పొంగిపోతూ ఉంటుంది. ఎప్పుడు తెల్లవారుతుందా, ఎప్పుడు తన భర్త వస్తాడా, ఈ విషయం ఆయనకు చెబుదామా అనే ఆనందంతో ఆ రాత్రి తెల్లవార్లు ఆమె మేల్కొనే ఉంటుంది. కళ్ళు మూసినా తెరిచినా పార్వతీ పరమేశ్వరుల పవిత్ర రూపాలు ఆమె కళ్ళ ముందు కనిపిస్తూనే ఉంటాయి. అతి కష్టంగా ఆ రాత్రి గడిచిపోయి తెల్లవారుతుంది. ఆమె భర్త తిరిగి ఇంటికి వస్తాడు. ఆయనకు రాత్రి జరిగిందంత వివరించి చెబుతుంది. భర్త నమ్మడు. పార్వతి ఏమిటి, పరమేశ్వరుడేమిటి మన ఇంటికి రావడం ఏంటి? అంతా తేలిగ్గా వాళ్ళు మనకు కనిపిస్తారా? ఏమిటి నీకీ పిచ్చి? రాత్రి నీకేదో కల వచ్చి ఉంటుంది అని హేళనగా మాట్లాడతాడు. ఆమె ఎన్ని విధాలుగా నచ్చచెప్పడానికి ప్రయత్నించినా భర్త నమ్మలేకపోతాడు. ఎవరి నమ్మకాలతోనూ అపనమ్మకాలతోనూ తనకు సంబంధం లేదు అన్నట్టుగా కాలం ముందుకు జరిగిపోతుంది. రోజులు, వారాలు, నెలలు జరిగిపోయాయి. కొంతకాలానికి దేవగిరి అమ్మ గర్భవతి అవుతుంది. నెలలు నిండిన తర్వాత ఒక కుమారుడు పుడతాడు. మరుసటి సంవత్సరానికి ఒక కుమార్తె కూడా పుడుతుంది. అంతకాలంగా పుట్టని సంతానం ఇప్పుడు కలగడం, అందులోనూ పార్వతీదేవి వరమిచ్చినట్లుగా మొదట కుమారుడు, ఆ తర్వాత కుమార్తె కలగడం వల్ల దేవగిరి అమ్మకు పార్వతీ పరమేశ్వర్లు ప్రత్యక్షమవడం నిజమేనన్న సత్యాన్ని ఆమె భర్త నమ్ముతాడు. అయితే ఆమెకు ప్రాప్తించిన ఆ దివ్య దర్శనం తనకు ప్రాప్తం కాలేదే అని బాధపడతాడు. అప్పటి నుంచి ఆయనలో చాలా మార్పు వస్తుంది. ఎలా అయినా సరే తపస్సు చేసి పార్వతీ పరమేశ్వర దర్శనం పొందాలనే కోరిక కలుగుతుంది. ఆ కోరిక క్రమంగా తీవ్రంగా మారుతుంది. ఈ సంసారము, బంధాలు తపస్సుకు అవరోధం అని ఆయన మనసుకు అనిపిస్తుంది. గంగాబావజుడిలో ఈ ఆలోచనలు బలపడుతూ ఉంటాయి. దేవగిరి అమ్మ మరలా గర్భవతి అయి నెలలు నిండుతూ ఉండగా భర్త యొక్క వైరాగ్య భావాలు కూడా పూర్ణత్వం నిండుతూ వస్తూ ఉంటుంది. మనసులో దృఢ నిర్ణయం తీసుకుని ఒకనాడు భార్యతో తాను అరణ్యాలకు వెళ్లిపోతున్నానని చెబుతాడు. సతధర్మం ప్రకారం ప్రతి దైవమని భావించే దేవగిరి అమ్మ భర్తను అనుసరిస్తుంది. ఆయన వెంటే బయలుదేరుతుంది. నిండు చూలాలు భర్తతో అంతు తెలియని నిర్జన ప్రదేశానికి ప్రయాణం. చేతిలో రూకలు లేవు. ఆ పరమేశ్వరుడి మీద భారం వేసి గంగా బావజ్యుడు ఆ పరమేశ్వరిపై గంగా గంగాబావజుడు ఆ పరమేశ్వరిపై భారం వేసి దేవగిరి అమ్మ ముందుకు సాగుతున్నారు. పరమేశ్వర సాక్షాత్కారమే పరమ ధర్మంగా భావించి ఆశాపాశాలను, బాధలను లెక్కించకుండా ముందుకు సాగుతున్నాడు గంగాబావజుడు. నెలలు నిండి ప్రసవ సమయ ఆసన్నమై సాక్షాత్ ఆ పరమశివునికి జన్మనిచ్చే భాగ్యానికి ఒక పక్క మురిసిపోతూ, అలాంటి సమయంలో దిక్కుతోచని ఈ ప్రయాణం ఏమిటా అనే భయంతోనూ, ఆశ్చర్యంతోనూ, సంతోషంతోనూ కలగాపులగంగా ఉన్న ఈ ఆలోచనతో ప్రతిని అనుసరిస్తున్నది దేవగిరి అమ్మ. ఇలా ముందుకు సాగుతున్నది వారి ప్రయాణం. అది 1835వ సంవత్సరం సెప్టెంబర్ నెల 28వ తేదీ. గంగాబావచ్చుడు దేవగిరి అమ్మ ముందుకు నడుస్తూ తమ ప్రయాణాన్ని సాగిస్తూనే ఉన్నారు. ఉదయం సూర్యకిరణాలు ప్రకృతిని నెలకొల్పుతున్నట్టుగా తూర్పు దిశ నుంచి లేత ఎరుపు రంగులో భూమిపైకి రావడానికి సిద్ధంగా ఉన్నాయి. దేవగిరి అమ్మకు సిద్ధంగా ఉన్నాయి. దేవగిరి అమ్మకు నొప్పులు ప్రారంభమైనవి. ఈ నిర్జన ప్రదేశంలో దేవగిరి అమ్మకు పెద్ద విశాలమైన వటవృక్షం కింద పడుకుని ప్రసవ వేదనతో పడుతున్నది. సాక్షాత్ పరమశివుడే పశుబాలునిగా జన్మించబోతున్న ఆ సమయంలో పార్వతీదేవి అదృశ్య రూపంలో ఆమె పక్కనే ఉండి ఆమెకి ధైర్యం చెబుతున్నది. మతమౌఢ్యాలను, మానవ జాతిలో ఈర్ష ద్వేషాలను, అహంకార మమకారాలని, మాయాజనిత లక్షణాలను నిర్మూలించి శాంతి, జ్ఞాన, ప్రేమలను, సమానత్వాన్ని బోధించడానికి ఈశ్వరుడు
మానవ రూపంలో అవతరించబోతున్న ఈ సరికొత్త అవతారాన్ని తిలకించడానికి పైనుంచి దేవతలు అదృశ్య రూపంలో పూల వర్షం కురిపిస్తున్నారు. ప్రకృతి పులకించి తన్మయత్వం చెంది శిశువు రూపంలో అవతరించబోతున్న పరమశివునికి జోహార్లర్పించి చేతులు జోడించి ఒక క్షణం అచేతనులై సమాధి స్థితిలో నుంచే ఈ పరమశివుని జననాన్ని వారి వారి నివాస స్థానాల నుంచే చూస్తున్నారు. దేవగిరి అమ్మ ప్రసవ వేదన ఎక్కువైంది. శాంతి సమాన భావాలతో కూడిన దివ్యత్వాన్ని తెలుపుట కోసం ఈశ్వరుడు పసిబాలుడై జననమొందాడు. భారతదేశ శాంతి పర్వంలో ఒక వెలుగురేఖ గోచరించింది. ఆనాడు పుట్టిన ఆ బాలుడు షిరిడీ సాయిబాబా వారిగా ప్రసిద్ధి చెందుతారని, పిలిస్తే పలికే దైవంగా ఎంతో మందికి ఆధ్యాత్మిక మార్గాన్ని దారి చూపి సద్గురు అవుతారని, మరణించిన తర్వాత కూడా సజీవులై భక్తులను వెన్నంటి కాపాడుతారని ఆనాడు ఎవరికి తెలుసు? దేవగిరి అమ్మ సాక్షాత్తు ఈశ్వరునకు తనకు బిడ్డగా పుట్టినందుకు లోలోపల ఎంతో సంతోషిస్తున్నది. ఆమె ఆనందానికి అడ్డుగోడలు లేవు. అయితే గంగాబావజుడికి మాత్రం బిడ్డ రూపంలో ఉన్న ఆ ఈశ్వరుని దర్శనం తృప్తిని కలిగించలేదు. తన భార్య పొందిన ఆ పార్వతీ పరమేశ్వరుని నిజరూప దర్శనం తనకు కావాలని, అదే తన జీవిత లక్ష్యమనే ఏకైక భావన మారలేదు. ఇంకా బలపడినది. దేవగిరి అమ్మ ప్రసవ వేదన నుండి తేరుకున్నది. గంగాబావజుడు అప్పటి వరకు తన బాధ్యత పూర్తి అయినట్టుగానే భావించాడు. అరణ్యం వైపు ప్రయాణానికి సిద్ధమయ్యాడు. ఆమె మాత్రం మనసులో మదన పడుతున్నది. అటు పసికందు, ఇటు భర్త. ఇంకొక పక్క ప్రసవం వలన కలిగిన అలసట, బలహీనత, వీటన్నిటిని నుంచి పతినే అనుసరించాలన్న సతీధర్మం గుండె రాయి చేసుకున్నది. మమకారాన్ని తెంచుకున్నది. కర్తవ్యాన్ని మాత్రమే పాటించదలుచుకున్నది. కొన్ని పచ్చని ఆకులను ఒత్తిగా నేలపై పరిచింది. వాటిపై తన వద్ద గల మెత్తని గుడ్డను మరింత ఒత్తుగా పక్క వేసింది. తన బిడ్డను దానిపై పడుకోబెట్టినది. సాక్షాత్తు పరమశివుడే పరమేశ్వరుడే బాలుని రూపంలో పుట్టిన ఆ చిన్నారిని అలా నిర్జన ప్రదేశంలో వదిలి వెళ్ళవలసి వచ్చినందుకు చాలా బాధపడిపోయింది. మాతృ సహజమైన ప్రేమ కన్నీరు రూపంలో ముంచుకు వచ్చింది. గుండెల లోతుల్లో నుంచి పొంగిన వచ్చిన ఆ దుఃఖపు కన్నీళ్లు వెచ్చగా క్రింద పడుకోబెట్టిన పసిబిడ్డపై పడుతున్నాయి. ఆ కన్నీటి బొట్లే ఆ తల్లి కొడుకుల మధ్య గల ఆఖరి బంధం. తన బిడ్డకు పోషణ చేయలేని తన నిస్సహాయతను తలుచుకొని ఆమె విలపిస్తున్నది. ఈ సృష్టినంతటినీ రక్షించగల ఆదిశంకరునికి ఆమె రక్షణతో అంత అవసరం లేదన్న సంగతి ఆమెకేం తెలుసు పాపం. గంగాబావజుడి మనసులో ఈ ఆలోచనలేమీ లేవు. తాను సాధించవలసిన ఈశ్వర సాక్షాత్కారమే ఆయన కనుల ముందు ప్రతి క్షణం కనిపిస్తున్నది. అందుకు ఈ కుటుంబ బంధాలు, మమకారాలు అడ్డుగోడలని, వాటికి దూరంగా అడవిలోకి వెళ్లి తపస్సు చేయాలనే కోరిక ఒక్కటే ఆయన మనసంతా నిండిపోయినది. ఆయన అక్కడి నుండి అడుగులు ముందుకు వేసి నడుస్తున్నాడు. ప్రతివత ధర్మంగా ఆమె భర్తను అనుసరించి వెనకాలే వెళ్తున్నది. 1, 2, 3 అలా ఎన్నో అడుగులు ముందుకు వేస్తూనే ఉన్నది. ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తున్న కొద్దీ ఆమెలోని మాతృత్వపు మమకారం కన్నీరుగా కరిగి కళ్ళ నుంచి ధారగా కారుతూనే ఉన్నది. వెనక్కి తిరిగి వలన ఏమో తన బిడ్డను మసకగా కనిపిస్తున్నాడు. అంతా కొంత దూరం పోయేటప్పటికి కొన్ని చెట్లు అడ్డం వచ్చాయి. అయినా వెనక్కు చెట్లు కొమ్మల మధ్య నుంచి చిన్న చిన్న మండలు ఆకుల మధ్య నుంచి తొంగి తొంగి తన కుమారుని చూడకుండా ఆమె ఉండలేకపోతున్నది. బహుశా ఆమె బాధ చూడలేకేమో తెలియదు. కానీ అంతవరకు సాఫీగా సాగిన కాలిదారి మలుపు తిరిగింది. ఇక బిడ్డను చూసే అవకాశమే లేదు. భర్త వెనకాల అడుగులో అడుగు వేసుకుంటూ మెల్లగా నడవసాగింది ఆమె. గమ్యం తెలియని వారి ప్రయాణం ఎక్కడి వరకు సాగిందో, ఎలా సాగిందో రాబోయే అధ్యాయాల్లో తెలుసుకుందాం. బంగారు కొండపై కైలాసంలో పార్వతీదేవి సమేతంగా ప్రమదగణములతో కొలువు తీరి ఉండవలసిన పరమేశ్వరుడు ఆ నిర్జన ప్రదేశంలో చెట్టు కింద తన చిన్న కాళ్ళను చేతులను అటు ఇటు ఆడిస్తూ తనను పెంచడానికి రావాల్సిన మనిషి కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆ మహాత్ముని పెంపకానికి ఏ లోకాల నుంచి ఏ మహానుభావుడు వచ్చి సిద్ధంగా ఉన్నాడో మనకు తెలియకపోయినా ఆయనకు తెలుసు కదా. ఆ మహాత్ముడు రోషన్ షా అనే పేరు గల ఒక ఫకీరు రూపంలో రానే వచ్చాడు. ఆయన తన భార్యతో కలిసి ఆ దారిన వెళ్తూ ఉండగా పిల్లవాని ఏడుపు విని పిల్లలు లేని తన భార్యకు అల్లా వరప్రసాదంగా ఆ బాలుణ్ణి ఇస్తాడు.
ఆ దంపతుల అదృష్టాన్ని ఏమని వర్ణించగలం? పరమశివుని పాలు పడుతూ, స్నానం చేయిస్తూ, మురిసిపోతూ ఉండేవారు. 1839వ సంవత్సరం వరకు అంటే 4 సంవత్సరాల వయసు వచ్చే వరకు ఆ బాలుడు ఫకీరు వద్దే పెరిగి పెద్దవాడయ్యాడు. దైవలీలలు అతి విచిత్రం. ఎవరు, ఎప్పుడు, ఎందుకు, ఎలా కలుస్తారో, ఎలా విడిపోతారో సామాన్యులమైన మనలాంటి వారికి అర్థం కాదు. ఆ ఫకీరు ఒకనాడు వర్ణించాడు. ఫకీరు భార్య ఆ బాలుని పుత్ర ప్రేమతో పెంచుతూ ఉంటుంది. అప్పుడు ఆ ప్రాంతంలో హిందూ, ముస్లిం మతభేదాలు బాగా ఉండేవి. అలాంటి వాతావరణంలో ఆ బాలుని ప్రవర్తన మరింత విచిత్రంగా ఉండేది. ఉన్నట్టుండి ఒకసారి హిందీ దేవాలయంలోకి వెళ్లి రాముడే దేవుడు, శివుడే అల్లా అని బిగ్గరగా అరుస్తూ ఉండేవాడు. అలా ప్రవర్తించినప్పుడు అటు హిందువులు, ఇటు ముస్లింలు కూడా ఆ పిల్లవాడిని బాధిస్తూ ఉండేవారు. రెండు మతంలో వారు తరచుగా వచ్చి ఫకీరు భార్యతో ఫిర్యాదు చేస్తూ ఉండేవారు. మగదిక్కులేని తన ఇంటిని ఊరిలోని వారందరూ వచ్చి మందలిస్తూ ఉంటే ఆమె చాలా బాధపడుతూ ఉండేది. ఆఖరికి ఆ ఫిర్యాదులు భరించలేక ఆ పిల్లవాడిని తీసుకుని వెళ్లి దగ్గరలో ఉన్న వెంకుసాదాసుకు అనే ఒక సాధువుకు అప్పగించాలని అనుకుంటుంది. ఓం శాంతి శాంతి శాంతి. రెండవ అధ్యాయం సంపూర్ణం. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. శ్రీ షిరిడి సాయిబాబా జీవిత చరిత్ర 3వ అధ్యాయము. అప్పటి నిజాం పరిపాలనలో ప్రస్తుత మహారాష్ట్రం గల జాంబాబి అనే గ్రామంలో కేశవరావు అనే సద్బ్రాహ్మణుడు ఉండేవాడు. ఈయన భార్య మహాప్రతివత. వీరిద్దరూ తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులు. చాలా కాలం వారికి పిల్లలు పుట్టని కారణం చేత ప్రతి నిత్యం వీరు పుత్ర సంతానం కోసం శ్రీ వెంకటేశ్వరుని విశేషంగా ప్రార్థించేవారు. ఒకనాడు ఆ స్వామి కేశవరావు కళ్ళలో దర్శనించి పూర్వం కాశీలో అనేక పుణ్యకార్యాలు చేసిన పవిత్రులైన రామానంద యోగి వారికి త్వరలో కుమారుడిగా జన్మించునని చెప్పాను. కొంతకాలంలో కేశవరావు భార్య గర్భవతి అయింది. నెలలు నిండుతున్న కొద్దీ కేశవరావు ఆమెకు అనేక ఆధ్యాత్మిక గ్రంథాలు చదివి వినిపిస్తూ అష్టాంగ యోగాలను, ఆత్మజ్ఞానాన్ని సవివరంగా బోధిస్తూ వచ్చాడు. గర్భంలో ఉన్న శిశువుకు తల్లి ద్వారా జ్ఞానం అందించడానికి చేసిన కృషి అది. నెలలు నిండి ఆ పుణ్యాత్మురాలు ఒక శుభముహూర్తాన చక్కని బాలుని ప్రసవించెను. ఆ బాలునికి గోపాలరావు అని పేరు పెట్టి అనేక రకాలైన విద్యలు అత్యంత శ్రమకూర్చి నేర్పించారు ఆ తల్లిదండ్రులు. యుక్త వయసు రాగా యోగ్యురాలైన తగిన కన్యను చూసి వివాహం జరిపించారు. గోపాలరావు యుక్తి, శక్తి, ఓర్పు, నేర్పు గలవారు. అన్నిటికీ మించి పరోపకారం, సేవాభావాలు గలవారు. తన పరాక్రమాలచే పిష్వాలను మెప్పించి జింతూరు అను పరాలను జాగీరుగా పొంది ప్రజలను కన్నబిడ్డ వలె ప్రేమించి పాలించెను. తన నివాసం తన ప్రాంతానికి కేంద్రంగా ఉన్న సేలు అనే గ్రామానికి మార్చి దాన్ని ఎంతో అభివృద్ధి గావించెను. తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన వెంకటేశ్వర భక్తే ఆయనకు అంతులేని ఆస్తి. అప్పుడప్పుడు ఆయనకు వెంకటేశ్వరుడు ప్రత్యక్షమవుతూ ఉండేవాడు. ఆయన తన కోటలోని ఒక ఆశ్రమాన్ని స్థాపించి ఎంతో మందికి ఆధ్యాత్మిక జీవితాన్ని ప్రసాదించారు. ఒకనాడు ఆయన తన కోట మీద సాయంత్రం పూట చల్లగాలిలో విహరిస్తూ ఉండగా యుక్త వయస్కురాలైన ఒక స్త్రీ స్నానం చేయడానికి బట్టలు ఊడదీసుకుని నగ్నంగా ఉండడం చూసి మనసు చలించగా తన మనోవికారానికి కారణమైన కళ్ళల్లో సూదులు గుచ్చుకుని కంటి చూపు పోగొట్టుకుంటారు. కంటి చూపు లేని కారణంగా పరిపాలనా బాధ్యతలో సరిగ్గా పాల్గొనలేకపోతారు. జమీందారీ వ్యవహారాలు చూసే సన్నిహితులు కోరికపై ఒకసారి తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రత్యేక పూజ ఏర్పాట్లు చేసి ఆ స్వామి అనుగ్రహం వలన పోయిన కంటి చూపును తిరిగి పొందగలుగుతారు. ఆనాటి నుంచి శ్రీ వెంకటేశ్వరుని ఈయన దాసుడు ఈయన అనే భావనతో వెంకుదాస్ అనే మారు పేరుతో పిలువబడుతూ ఉండేవారు. రాను రాను వెంకుసాగా ఆయన పేరు స్థిరపడిపోయింది. దయాదాక్షిణ్యులకు, నిరుపేదలకు ఆదరించడంలో మంచి పేరు తెచ్చుకునే వెంకుసా దగ్గర రోషన్ సా భార్య 4 ఏళ్లు నిన్న ఆ బాలుని తీసుకొచ్చి అప్పగించాలని ఆలోచన చేయగా ఆయన అప్పుడు తీర్థయాత్రలు చేస్తూ ఉన్నాడని తెలుస్తుంది. వెంకుసాకు మతభేదం లేదు, కులభేదం లేదు, జాతి వివక్షత లేదు. కేవలం మానవతావాది ఆయన. అందువలన తీర్థయాత్రలను చేస్తూ హిందూ దేవాలయాన్నే కాక మహమ్మదీయుల దర్గాలను, గురుద్వారాలను కూడా దర్శిస్తూ అహ్మదాబాదులో గల
సావఘాషి దర్గాను సమీపించగానే ఆశ్చర్యకరంగా ఆ దర్గా నుండి కొన్ని మాటలు వెంకోస ఉద్దేశించి ఇలా వినిపిస్తాయి. సలాం అలైకుం మహారాజ్. నీవు కారణ జన్ముడవు. నీవు నివసించే సేలు గ్రామంనకు 100 మైళ్ళ దూరంలో గల మన్వాత్ అనే గ్రామంలో లోకోద్ధరణకు పుట్టిన అల్లా ఒక సాధువైన ఫకీరింట్లో పెరుగుతున్నాడు. నీవు తిరిగి వెళ్ళిన తర్వాత నీ దగ్గరకు వస్తాడు. ఆ బాలునికి నీవు గురువై అన్ని విద్యలు నేర్పించాలి. ఇది దైవ కార్యం. నీ పెంపకంలో ఆ బాలుడు పెరిగి పెద్దవాడై జగద్గురు అవుతాడు. తాను చేయవలసిన తీర్థయాత్రను త్వరగా ముగించుకుని సేలు చేరగానే రోషన్ షా భార్య తాను పెంచుతున్న బాలుణ్ణి తీసుకొచ్చి వెంకుసాకు అప్పచెపుతుంది. అలా తన 5వ ఏట బాబా వెంకుసా దగ్గరకు చేర్చబడతారు. రోషన్ షా బాబాకు మజీదా అని పేరు పెట్టినట్టుగాను వెంకుసా దగ్గర కూడా అదే పేరుతో పిలువబడినట్టుగా కొన్ని ఆధారాలు దొరుకుతున్నాయి. వెంకుస ఆ బాలుకి చిన్నతనంలోనే సమస్త ఆధ్యాత్మిక విద్యలు నేర్పారు. సహజ దైవత్వంతో పుట్టిన ఆ బాలుడు చిరకాలంలోనే అనేక విద్యలతో ఆరితేరాడు. ఆ బాలుడు వెంకుస యొక్క ఆశ్రమంలోనే పెరిగి పెద్దవాడవుతున్నాడు. వెంకుస ఆ బాలుని తన ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించి ఆదరించేవారు. ఇది అక్కడి వారందరికీ నచ్చక వారు ఆ బాలుని యందు అసూయ ద్వేషాలను పెంచుకున్నారు. ఆ ఆశ్రమంలో ఆ ఆశ్రమంలో ఉన్న కాలంలో వెంకుస అప్పుడప్పుడు ఆ బాలుని తన వెంట ఇతర గ్రామాలకు తీసుకువెళుతూ ఉండేవారు. అలాగే 1842 వేసవి కాలంలో ఒకసారి ఇద్దరు షిరిడి గ్రామానికి వచ్చారు. 7 రోజులు ఆ గ్రామంలోనే ఉన్నారు. బాయిజాబాయి ఇంట్లో భోజనం చేసి రాత్రులందు ఊళ్ళో గల చిన్న గుళ్ళలో నిద్రించారు. అంటే బాబా మొట్టమొదటిగా షిరిడి ప్రవేశించినది 1842లో. మొట్టమొదటిగా ఆహారం పెట్టిన కారణం చేతనేమో బాబా తర్వాత కాలంలో బాయిజాబాయికి బాగా దగ్గరై హక్క అని కూడా సంబోధించారు. ఇదే విధంగా నానావళితో కూడా ముందుగానే ఈ బాలుడికి పరిచయం ఏర్పడుతుంది. నానావళి వయసులో బాబా కన్నా చిన్నవాడు. నానావళి అనే అనే ఒక మహాత్ముని సమాధినికి ఔరంగాబాద్ ప్రాంతంలో సేవ చేస్తూ ఉండేవారు. అందువలన అతనికి నానావళి అనే పేరు స్థిరపడిపోయినది. వెంకుసాతో కలిసి పర్యటన చేస్తున్న కాలంలో మొట్టమొదటిసారిగా బాబా నానావళిల యొక్క కలయిక 1849లో జరుగుతుంది. నానావళి బాబాను అతి చిన్నతనంలోనే మామా అని పిలిచేవారు. సుఫీ మతస్థుడైన ముస్లిం ఫకీరు రోషన్ షా ఇంటిలో పెరిగి హిందూ మతస్థుడు తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తుడు ఆయన వెంకుదాస్ చేతుల మీదుగా పెరిగిన ఆ బాలుడు హిందూ మహమ్మదీయ మతాల్లో మౌలిక సిద్ధాంతాలతో పాటుగా రెండు మతాల్లో గల మూఢాచారాలను కూడా బాగా అవగాహన చేసుకోగలిగాడు. వెంకుస హిందూ మతస్థుడే అయిన రెండు మతాల్లోనూ మహాత్ములను వారి సమాధులను తాను వెంటబడి స్వయంగా ఆ బాలునికి చూపించి వారి బోధనను సిద్ధాంతాలను వివరించి చెప్పేవారు. కాలచక్రం తిరుగుతూ ఉన్నది. కారణజన్ముడైన పిల్లవాడు శివంశతో పుట్టిన ఆ బాలుడు త్వరగా ఆది భౌతిక ఆధ్యాత్మిక ప్రాకృతిక శారీరక జ్ఞానాలను క్షుణ్ణంగా అవగాహన చేసుకున్నాడు. పంచభూతములు తత్వాలను అష్టదిక్కుల యొక్క అవసరాలను అనుభవపూర్వకంగా తెలుసుకోగలుగుతున్నాడు. ఈ చరచర సృష్టికి మూలమైన దివ్యశక్తిని దర్శించగలుగుతున్నాడు. శరీరంలో గల ప్రాణం, ఆత్మ, మనసు, బుద్ధి, అహంకారం వీటి అస్తిత్వాన్ని గుర్తించగలుగుతున్నాడు. ఇంద్రియాలకు వీటికి గల సంబంధాన్ని పూర్తిగా గ్రహించి దేనితో ఇంకొక దాన్ని అరికట్టాలో శరీరంలో గల దివ్యశక్తిని ఎలా అదుపులో ఉంచి ఆజ్ఞాపించగలగాలో నేర్చుకున్నాడు. కళ్ళల్లో దివ్య తేజస్సు, మాటల్లో స్థిరత్వం, చేతలతో నిశ్చలత్వం, ఆలోచనలతో పూర్ణత్వం నిండి తొణికిసలాడుతున్నాయి ఆ బాలునిలో. వెంకుస ఆనందానికి అవధులే లేవు. తాను చూస్తూ ఉండగానే తన చేతుల మీదుగా పెరుగుతున్న ఆ బాలుడు అద్వితీయ మానవాతీత శక్తి యుక్తులతో నిన్న దివ్య శక్తితో ప్రకాశించడం వల్ల చూసి అప్పుడప్పుడు ఆనంద బాష్పాలు కళ్ళ నుండి కన్నీరుగా కారుతూ ఉంటే నిశ్చేష్టుడై ఆ బాలుని వైపు చూస్తూ ఉండేవాడు. పగలు రాత్రి ఆ పసివాడిని తన వద్దే ఉంచుకునేవారు. ఒక క్షణమైనా అతన్ని విడిచి ఉండడానికి సహకరించగలిగేవారు కాదు. అతనికి స్నానం చేయించడం, బట్టలు తొడగడం, ఆహారం పెట్టడం, నిద్రపుచ్చడం లాంటి పనులన్నీ తాను స్వయంగా చేసేవారు. రాత్రి పడుకునేటప్పుడు కూడా తనతోనే పడుకోబెట్టుకునేవారు. ఏనాడైనా ఇతర పనులు ఎక్కువగా ఉండి ఈ పనులన్నీ తాను స్వయంగా ఆ పిల్లవానికి చేయకపోతే వెంకుసాకు ఆ రోజు మనసంతా బాధగా, ఆందోళనగా, అశాంతిగా ఉండేదంట. ఇది ఆ బాలునికి యందు వెంకుసాకు కలిగిన సహజ ప్రేమ
లేక భగవంతుడు స్వయంగా పక్కన ఉన్నప్పుడు పొందే ఆకర్షణ సామాన్యమైన మనకేమీ అర్థమవుతుంది? ఏది ఏమైనా సాక్షాత్తు కైలాసవాసుడైన పరమశివునికి గురువునిగా, రక్షకునిగా, సహాయకునిగా, తల్లిగా, తండ్రిగా, సర్వస్వంగా తయారైన వెంకుస జీవితం ధన్యం. ఆయన రూపం మనకు తెలియకపోయినా మన సాయికి సర్వస్వం తానే అయ్యి పెంచిన ఆ పుణ్యాత్ముని పాదాలకు ఒక్కసారి మన మనసులోనే నమస్కరిద్దాం. సాయిని తీర్చిదిద్ది ప్రపంచవ్యాప్తంగా గల కోట్లాది భక్తులకు అందించిన ఆ మహాత్మునికి రెండోసారి నమస్కారం చేద్దాం. సాయి మనందరికీ సమర్థుడైన సద్గురువు. అలాంటి మన గురువుకే గురువై నిలిచిన అదృష్టానికి గాను మూడోసారి కూడా కృతజ్ఞతాపూర్వకంగా భక్తితో ఆయనకు నమస్కరిద్దాం. వెంకుస బాలుడికి విశేష శ్రద్ధతో పెంచడం వల్ల ఆశ్రమవాసులందరికీ ఆ బాలుని యందు ప్రేమానురాగాలు పెరగడానికి బదులుగా ఈర్ష్య, ద్వేషాలు బలంగా పాదుకోవడానికి ముఖ్య కారణంగా మారింది. మాయాశక్తి ప్రభావం అంత బలీయమైనదేమో. సాక్షాత్తు భగవంతుడే స్వయంగా పుట్టిన ఈ బలీయమైన ఈ మాయాశక్తి కొరలకు చిక్కక తప్పలేదంటే ఇక సామాన్యములమైన మనమెందరం మాయకు దాసులకు కావడం అనివార్యం. ఈ బాలునకు విద్యా రహస్యాలు, ఆధ్యాత్మిక బోధనలు చేస్తున్న సమయంలో ఆశ్రమంలోని మిగిలిన వారంతా వాతావరణాన్ని కలుషితం చేసే విధంగా అనవసరపు అష్టదిడ్డమైన ప్రశ్నలతో సంభాషణలతో వెంకుసాను వెంకుసాని దృష్టిని మళ్లిస్తూ ఉండేవారు. ఇలాంటి ఇబ్బందులను తరచూ ఉండటం వల్ల విద్యాబోధన సరిగ్గా సాగదని భావించి వెంకుస ఈ బాలుడికి అడవికి తీసుకువెళ్తారు. అక్కడ ప్రశాంతత వాతావరణంలో 6 నెలలకు పైగా తనకు తెలిసిన సమస్త విద్యలు, జ్ఞానం, ప్రపంచ పోకడలు, మానవ మనసు యొక్క మర్మాలన్నింటినీ పూర్తిగా బోధిస్తూ ఉంటారు. వెంకుస శిష్యులు వారసులు, శిష్యులు కొందరు కలిసి వీరి ఆచూకీ తెలుసుకొని తిరిగి ఆయన సేలు తీసుకువెళ్లాలనే ప్రయత్నంలో కొంతమందిని ఆ పనిపై పంపుతారు. వారు మొత్తం మీద వీరిద్దరూ ఉన్న చోటు వీరిద్దరూ ఉన్న చోటు తెలుసుకోగలుగుతారు. అలా వాళ్ళు తమ ఉనికిని గుర్తించినట్లు వెంకుస కూడా గ్రహిస్తారు. అజ్ఞానం పూర్తిగా తొలగని అహంభావంతో ఉన్నవాళ్ళు గనక తన వారసులు ఈ బాలునికి ఏదైనా అహంకారం కూడా తలపెడతారని ఊహిస్తారు. ఆలస్యం చేయకుండా తనకున్న కొన్ని శక్తులను ఆశ్విజాయుజ శుద్ధ దశమి నాడు శాస్త్రోక్తంగా ఆ బాలునికి దారపోస్తారు. 16 సంవత్సరములు నిండుతున్న ఆ చిరు వయసులోనే దివ్య శక్తులతో పూర్ణరూపుడుగా కనపడుతుంటాడు ఆ బాలుడు. దైవ నిర్ణయం ప్రకారం తన వంతు పని తాను నిర్వహించానని, త్వరలోనే తామిద్దరూ విడిపోవలసి ఉంటుందని కూడా హెచ్చరిక చేస్తారు ఆ బాలునికి. తన జీవిత పరమార్థం నెరవేరింది కాబట్టి ఇక తాను సమాధి అవుతానని కూడా సూచన చేస్తారు వెంకుస. శాస్త్ర ప్రకారం గురువు సమాధి అవడం శిష్యుడు చూడరాదు. నీవు తిరిగి సేలు పరిసర గ్రామాలకు వెళ్తే ఈర్ష, ద్వేషాలతో అక్కడ వారు నీకు హాని కలిగించే ఏర్పాట్లు చేస్తారు. అలాంటి అశాంతితో నీవు సాధన మార్గంలో ప్రశాంతంగా గడపలేవు. ఇంకా నేను నీతో కలిసి ఉన్న నా వాళ్ళు మనల్ని వెంటాడుతూనే ఉంటారు. కాబట్టి ఇక మనిద్దరం విడిపోవడం తప్పదని సమాధానపరుస్తారు. మిగిలిన శక్తులన్నిటినీ పూర్ణిమ రోజున ఆ బాలునికి దారపోసి వెంకుస సేలు తిరిగి వెళ్ళడానికి ఆ బాలుడు గోదావరి నది తీరంలో ముందుకు సాగి వెళ్ళడానికి కూడా నిశ్చయమవుతుంది. వీరిద్దరి ఉనికిని తెలుసుకున్న వార్తాహరులు విషయాన్ని సేలుకు చేరుస్తారు. అక్కడి నుంచి వెంకుస వారసులు వెంటనే వచ్చి రహస్యంగా ఒకరోజు వీరిద్దరి దినచర్యని గమనిస్తారు. ఈ బాలుని కోసమే ఆస్తిని, కుటుంబాన్ని, ఆశ్రమాన్ని వదిలి వెంకుస వచ్చారు కాబట్టి రహస్యంగా ఈ బాలుని మాయం చేసి తీసుకుపోతే తప్ప తిరిగి తన స్వగృహానికి చేరతాడనే పిచ్చి ఆలోచనతో వారు రహస్యంగానే ఉండి బాలుడికి ఎత్తుకుపోవాలని ప్రయత్నిస్తారు. వారి మనస్తత్వం ప్రకారం ఇలాంటి ప్రయత్నం ఏదో చేయవచ్చనే ఆలోచనతో ఉన్న వెంకుస జాగ్రత్తగా ఒక్క క్షణం కూడా ఆ బాలుని వదిలి తీసుకు ఉండరు. తీసుకువెళ్ళడానికి పడడం లేదు కాబట్టి రహస్యంగా అతన్ని చంపేస్తే అప్పుడైనా గత్యంతరం లేక తిరిగి వెంకుస ఇంటికి చేరుకుంటారనే ఆలోచనతో ఆ రాత్రికి హత్యా ప్రయత్నానికి ఏర్పాట్లు చేసుకుంటారు. అది చతుర్దశి నాటి రాత్రి. తెల్లవారితే పూర్ణిమ. వెంకుస 16 సంవత్సరంలో ఆ బాలుడు ఇద్దరు విడిపోయి చెరొక దారి వెళ్లిపోవడానికి నిర్ణయించుకున్న రోజు. ఈ విషయం పాపం వెంకుస బంధువులకు తెలియదు కదా. పండు వెన్నెల్లో వాళ్ళు హత్యా ప్రయత్నానికి కావలసిన ఏర్పాట్ల గురించి ఆలోచిస్తున్నారు. కర్రలు,
కత్తిల్లాంటి గట్టి ఆయుధాలేమీ లేవు. ఆఖరికి దగ్గరలో గల పెద్ద కొండరాళ్ళు లాంటివి కూడా లేవు. చూస్తుండగానే అర్ధరాత్రి అయిపోయింది. అప్పటి వరకు అనేక విషయాలు బోధిస్తూ ఉంటారు వెంకుస. కొద్ది క్షణాల తర్వాత ఇద్దరు పక్కపక్కనే పడుకుని నిద్రపోవడానికి సిద్ధమవుతారు. మన కథానాయకుడైన బాలుడు నిశ్చల భావంతో నిద్రపోతూ ఉంటారు. వెంకుసాకు నిద్ర రాదు. అంతులేని ఆలోచన తరంగాల్లో విహరిస్తూ ఉంటారు. అటు హత్యా ప్రయత్నాల్లో వాళ్ళలో ఒకడు ఆలస్యం చేయరాదని దగ్గరలోనే పడి ఉన్న బాగా ఖాళీ గట్టిగా ఉన్న పెద్ద సైజు ఇటుక రాయిని తీసుకుని బాలుని తలపై గట్టిగా కొట్టి ఒక దెబ్బతో ప్రాణం పోయేలా చేయాలని అడుగులు ముందుకు వేస్తుంటాడు. నిద్ర రాక ఆలోచన తరంగాలలో నుంచి ఒక్కసారి కళ్ళు తెరుస్తాడు వెంకుస. అప్పటికే రాయి బాలుని తలపై పడడానికి సిద్ధంగా ఉన్నది. పట్టరాని ఆవేశంతో కళ్ళెర చేసి ముందు తన తలని అడ్డంగా పెడతారు. ఇటుకరాతి దెబ్బ వెంకుస నుదుటిపై బలంగా తగలడం వలన నుదుటు చిట్లి రక్తం చిందరవందరగా పడుతుంది. అంతకు ముందే కాలరుద్దుని వలె మండుతున్న కోపం ఆ దెబ్బ వలన కలిగిన బాధతో మరింత ఉధృతమై శాపవాక్యాలుగా ఆ పుణ్యపురుషుని నోటి నుంచి బయటకు వస్తాయి. ఆ మహాత్ముని వాక్కుల ప్రభావం చేత ఇటుక రాయితో కొట్టినవాడు మరుక్షణంలోనే మరణిస్తాడు. కేవలం కొన్ని క్షణాల్లోనే జరిగిన ఈ సంఘటనలన్నీ నిద్ర నుంచి వెంటనే మేల్కొన్న ఆ బాలుడు కూడా గమనిస్తాడు. హత్యా ప్రయత్నంలో పాల్గొని దూరం నుంచి చూస్తున్న ఇంకో ఇద్దరు ఆ కోపాగ్నిలో తాము కూడా బలి కాకుండా దూరంగా పారిపోతారు. వెంకుస నుదుటిపై నుంచి కారుతున్న రక్తాన్ని ఆ పిల్లవాడు తన అంగీ నుంచి గుడ్డను చింపి తుడుస్తాడు. మాటలకందని మౌన ప్రేమానురాగాలు ఆ గురు శిష్యుల మధ్య రాజ్యమేలుతూ ఉన్నాయి. మాటలు లేవు గాని మనసులు రెండూ ఏకమవుతాయి. నా ప్రాణాలు పోయినా సరే నిన్ను ఈ లోకానికి గురు రూపంలో అందించి తీరుతాను. అదే నా జీవిత లక్ష్యం అన్నట్టుగా వెంకుస హృదయం తృప్తి పడుతూ ఉంటే నా ప్రాణాన్ని రక్షించడం కోసం తన ప్రాణాన్ని అడ్డుపెట్టిన గురుదేవునికి ఏమిచ్చి నేను రుణం తీర్చుకోగలను అన్నట్టుగా బాలుడి హృదయం ప్రతిధ్వనిస్తుంది. ఈ విధంగా గురు శిష్యుల హృదయాలు ఏకమవుతున్నాయి. భావాలు ఏకమవుతున్నాయి. ప్రేమానురాగాలు లయమవుతున్నాయి. శరీరాలు వేరువేరుగా ఉన్న హృదయాలు మాత్రం మాటలకందని మౌన శిఖరాలపై ఏకమై తన్మయత్వంతో ఆనంద తరంగాల్లో తేలియాడుతున్నాయి. అది నిజమైన గురు శిష్యుల అనుబంధం. వీరి ప్రేమానురాగాలను తనివితీరా చూసిన ఆకాశంలోని చంద్రుడు ఈ వార్తను బహుశా సూర్యునికి చెప్పాడేమో. పాపం సూర్యుడు త్వరగా ప్రయాణమై వస్తున్నట్లుగా ఉన్నాడు. తూర్పున ఎర్రని వెలుగురేఖలు జీరల ఆకాశంపై కనబడుతున్నాయి. అది గమనించిన వెంకుస ముందుగా అనుకున్న ప్రకారం తమ ప్రయాణాన్ని సాగించవలసిన సమయం దగ్గర పడుతున్నది కాబట్టి ఇంకా మిగిలిన కొన్ని శక్తులను దారపోయేట కొరకు గబగబా ఇద్దరు స్నానం చేస్తారు. దగ్గరలోనే ఉన్న నల్ల ఆవు పాలను పితికి సూర్యుని ఎర్రని కిరణాల తేజస్తో అతి ముఖ్యమైన తన వద్ద మిగిలిన శక్తులన్నిటికీ బాలునికి దారపోసి వెంటనే శాపగ్రస్తుడై చనిపోయి పడి ఉన్న వాడిని బ్రతికించమని ఆదేశిస్తారు. ఆ బాలుడు గురువుగారి కుడిపాదం బొట్నవేలును కడిగిన నీటిని మంత్రించి చల్లడం వల్ల చనిపోయిన మనిషి బ్రతుకుతాడు. అతడు తాను చేసిన హత్యా ప్రయత్నాన్ని సిగ్గుపడి క్షమించమని కోరతాడు. తన వద్ద గల కొన్ని విలువైన ఆభరణాలను బహుమతిగా శిష్యునికి ఇవ్వబోతారు వెంకుస. అవి తనకు వద్దని తన ప్రాణాన్ని కాపాడిన తనకు బదులుగా ఏ ఇటుక రాయి దెబ్బను ఆయన తిన్నారో ఆ రాయిని తన ప్రసాదంగా ఆశీర్వదించి ఇవ్వమని పిల్లవాడు గురువుని అర్థిస్తాడు. శరీరం అంతా పులకించిపోగా శిష్యవాత్సల్యం పెళ్లిబిక్కి రాగా ఆనంద బాష్పాలు కళ్ళ నుంచి జలజల రాలుతూ ఉండగా గురువు శిష్యుని ఆశీర్వదించి ఇటుకరాయిని అతడి చేతిలో ఉంచుతూ నా వలనే ఇది కూడా నీకు తోడుగా నీడుగా నీ జీవిత భాగస్వామిగా ఉంటుందని అనుగ్రహిస్తాడు. బాలుడు మళ్ళీ గురువు చేతులు జోడించి మీరు అనుగ్రహిస్తే మీ రక్తంతో తడిచిన ఆ గుడ్డ ముక్కను కూడా మీ ఆశీర్వాదాలతో నాకు ఇవ్వండి. దాన్ని మీ గుర్తుగా నేను దాచుకుంటాను అంటాడు. శిష్యుని ప్రేమకు చలించిపోయిన వెంకుస వెంటనే ఆ గుడ్డ పీలికను అతడి తలపై కట్టి ఇది నీకు సర్వత్రా సర్వకాల సర్వస్థులందు రక్షగా ఉంటుందని ఆశీర్వదిస్తాను. గోదావరి నది ఒడ్డునే నడుచుకుంటూ కొద్దిగా ముందుకు వెళ్ళమని ఎక్కడ తన మనసుకు ప్రశాంతత కనిపిస్తే అక్కడ స్థిర నివాసం ఏర్పరచుకోమని స్త్రీకి ధనానికి దూరంగా ఉండమని శిష్యుని ఆదేశించి చనిపోయి బ్రతికిన తన రక్త సంబంధికునితో కలిసి వెంకుస సేలుకు ప్రయాణమవుతారు. 1854 సంవత్సరంలోని మార్గశిర పౌర్ణమి నాడు ఉదయాన్నించి 3 రోజుల పాటు గోదావరి నది ఒడ్డున ప్రయాణించిన తర్వాత
ఆ బాలుడు కోపర్గాం అనే గ్రామానికి చేరుకున్నాడు. ఒకరోజు అక్కడ విశ్రమించి తిరిగి తన ప్రయాణానికి షిరిడి గ్రామం వైపు సాగించి సాయంత్రానికి షిరిడి చేరుకున్నారు. మరి ఎవరి దగ్గరకు వెళ్లి ఆశ్రయించడం ఇష్టం లేక ఊరి వెలుపల గల పెద్ద వేప చెట్టు నీడన ఉండడం మొదలు పెట్టాడు. ఓం శాంతి శాంతి శాంతి. 3వ అధ్యాయం సంపూర్ణం. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. శ్రీ షిరిడి సాయిబాబా జీవిత చరిత్రము 4వ అధ్యాయము. 1835వ సంవత్సరం సెప్టెంబర్ నెల 28వ తేదీ నాడు కారణజన్ముడైన కుమారునికి జన్మనిచ్చిన తర్వాత గంగాబావైజ్యుడు దేవగిరియముల ప్రయాణం ముందుకు సాగుతూనే ఉంది. ఎంత వైరాగ్య భావాలతో ముందుకు నడుస్తున్నా భార్య యొక్క బలహీనతను నిస్సహాయ స్థితిని గమనించిన గంగాబావైజ్యులతో మానవత పెళ్ళుబిక్కి వచ్చింది. ఒక్కసారి ఈ బలహీనతకు లొంగిపోతే అది తన లక్ష్యం నుంచి మనసును మళ్లిస్తుందనే భయంతో మనసులో పడే జాలిని దయాగుణాన్ని గుండె లోతుల్లోనే అణుచుకుంటూ మౌనంగా ముందుకు సాగుతున్నాడు. దేవగిరి అమ్మకు మాత్రం అడుగులు ఎలా వేస్తున్నదో ఆమెకే తెలీదు. కళ్ళు చీకట్లు కమ్ముతున్నాయి, కాళ్ళు తడబడుతున్నాయి, దాహంతో నాలుక పిడుచుకట్టుకుపోతున్నది. శరీరంలో ఏ మాత్రం శక్తి లేదు. తడబడి అడుగులు వేస్తూ పతిని అనుసరిస్తున్నది. అతి కష్టం మీద వారి ప్రయాణం సాయంత్రం వరకు ముందుకు సాగింది. ఒక చక్కని మంచినీటి కొలను దగ్గర గంగాబావైజ్యుడు ఆగిపోయాడు. అలాంటి నిస్సహాయ స్థితిలో కూడా తన్నే అనుసరిస్తున్న తన భార్యను వదిలి ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోయాడు. మానవతా మమకారపు పొంగు ఎంత అణుచుకున్నా గుండెల్లో దాగలేదు. తర్వాత సర్వకాల సర్వావస్థలో తన్నే త్రికరణ శుద్ధిగా నమ్మి చర్చిస్తున్న భార్యను వదిలి పెడితే కైలాసవాసుడు తనకు దర్శనం కూడా ఇవ్వడని ఆయన మనసుకు అనిపించినది. వెంటనే భార్యను ప్రేమతో దగ్గరకు తీసుకుని ఆమెకు సపర్యలు చేస్తాడు. ఆమె సేద తీరి కొద్దిసేపట్లోనే గాఢ నిద్రలోకి వెళ్ళిపోతుంది. ఇంతలో ఒక బంజారీ అటువైపుగా వెళుతూ వీరిని చూసి అది నిర్జన ప్రదేశమని, చీకటి పడకముందే అక్కడి నుంచి వెళ్ళకపోతే పులులు, తోడేలు లాంటి క్రూర జంతువులు బారిన పడతారని హెచ్చరించి తన వెంట కొంత దూరం తీసుకువెళ్ళి ఈ నిర్జనారణ్యంలో ఉండే ఒకే ఒక కుటీరం తనదేనని అందులో విశ్రమించమని చెప్పి లోపలకు పంపుతాడు. మరికొంతసేపట్లో బంజారీ భార్య బాలింద్రాలకు కావలసిన భోజనాది తినుబండారాలతో లోపలికి వచ్చి దేవగిరి అమ్మకు కొంత సేపు సపర్యలు చేసిన తర్వాత బంజారీ దంపతులు ఇద్దరు ఈ దంపతుల కథను శ్రద్ధగా వింటారు. ఆ తర్వాత బంజారీ గంగాబావైజ్యుడుకు దేవగిరి అమ్మకు ఈ విధంగా బోధిస్తాడు. సాధారణ మానవ జీవితానికి లక్షణాలను వేద ప్రమాణంగా నిర్ణయించారు. అవి ధర్మార్థ కామ మోక్షాలు. ఈ చతుర్విధ పురుషార్థాలు ప్రతి మగవాడు తన జీవితంలో సాధించవలసినవి. స్త్రీ అలాంటి పురుషునికి సహధర్మచారిణిగా ఉండి ఈ ముగ్గురు ఈ పురుషార్థాన్ని సాధించేందుకు సహకరించాలి. ఇది హైందవ సాంప్రదాయంలో విశిష్టత. ముగ్గురు బిడ్డలను కన్న మీరు వారందరినీ నిర్దాక్షిణ్యంగా వదిలి వేసి ఇట్లా అడవుల పాలవుతున్నారు. మీరు చేస్తున్న ఈ పని మొదటి పురుషార్థమైన ధర్మానికి వ్యతిరేకంగా ఉన్నది. పరమేశ్వర సాక్షాత్కారం కోరడం మంచిదే. అదే లక్ష్యమైనప్పుడు సంసారులుగా కాక సన్యాసిగా ఉండాలి. సంసార జీవితంలోకి వచ్చిన తర్వాత బాధ్యతలను వదిలేసి దైవం కోసం తప్పించడం సరైన పద్ధతి కాదు. చేయవలసిన బాధ్యతలను పూర్తి చేసిన తర్వాత వనప్రస్థం స్వీకరించి దైవాన్ని పొందవచ్చు. అదే ధర్మ మార్గం. అయినా ఇప్పుడు మీరు విలక్షణమైన రీతిలో ముగ్గురు పిల్లల్ని వదిలి ఇలా బయలుదేరారు కాబట్టి సరే, ముందుకు సాగండి. మీరు భార్యాభర్తలే అయినా ఇక ముందు శారీరక బంధం లేని విధంగా తపోదీక్షలో ఇద్దరు ఉండి ఆత్మసాక్షాత్కారానికి పొందిన ఈశ్వర దర్శనం చేసుకోండి. ఇక్కడికి 150 మైళ్ళ దూరంలో నివాస అనే గ్రామం ఉంది. అక్కడి నుంచి 20 మైళ్ళు ముందుకు వెళ్ళి మీరు తపోదీక్ష సాగించండి. బంజారా యొక్క మాటలు గంగాబావజునికి వేదఘోష వలె వినిపించి ఈశ్వర సాక్షాత్కారాన్ని చేసే తపోనిష్ట భార్య సమేతంగా చేయాలని నిర్ణయించుకుంటాడు. ఇంతలో బంజారీ విచిత్రమైన 2 అడవిలో దొరికే పళ్ళను తెచ్చి ఇద్దరి చేత తినిపిస్తాడు. ఈ పళ్ళు తినడం వల్ల శారీరక బంధాలన్నీ తొలగి దివ్యశక్తులు వస్తాయని, ఆత్మదర్శనానికి వారు చేయబోయే తపస్సుకు అలాంటి దివ్యశక్తులు అవసరమని చెబుతాడు. రాత్రి బాగా పొద్దుపోయిన తర్వాత నలుగురు పడుకుని విశ్రమిస్తారు. గంగాబావైజ్యుడు ఉదయాన్నే లేచి చూసేసరికి ఆ రాత్రి ఉన్న కుటీరం కానీ బంజారీ దంపతులు కానీ కనిపించరు. రాత్రి యథార్థంగా జరిగిన విషయాలన్నీ ఒక కల్లాగా వారికి అనిపిస్తుంది. దేవగిరి అమ్మకు శారీరక అలసట పూర్తిగా పోయి నూతనోత్సాహం కలుగుతుంది.
ఆనాటి ఉదయాన్నించి సాగిన వారి ప్రయాణం అంచెలంచెలుగా 11 రోజులుగా సాగిన తర్వాత తమ గమ్యాన్ని చేరుకుని గోదావరి నది ఒడ్డున దంపతులిద్దరూ తపోదీక్షలో ఉంటారు. అలా సంవత్సరాల పాటు సాగిన వారి తపోదీక్ష కాలంలో ఎందరెందరో వచ్చి వారి నుండి అనేక ఆధ్యాత్మిక విషయాలు నేర్చుకుంటూ ఉండేవారు. దేవగిరి అమ్మకు ద్వారకామాయి అనే మారు పేరును అక్కడి భక్తులు పెట్టారు. దేవగిరి అంటే దేవుడైన శ్రీకృష్ణుడు ఎత్తిన గోవర్ధనగిరి అని. ఆ పర్వతం ఉన్న ద్వారకా ప్రాంతం పుణ్యస్థలం అని. ఆయి అంటే తల్లి కాబట్టి ద్వారకా లాంటి చల్లని తల్లి అనే పేరుతో ఆమెను ద్వారకామాయి అని పిలిచేవారు. అదే విధంగా గంగాబావాజుడు ఎంతోమందికి గురుబోధ చేస్తూ కోరిన వారిని జ్ఞానాన్ని ప్రసాదిస్తూ ఉండేవాడు. కాబట్టి ఒక గురువుకు ఉండవలసిన జ్ఞానధనం ఆయనకు ఉన్నదనే భావనతో గురుధన్ అనే మారు పేరుతో ఎక్కువగా పిలిచేవారు. అంటే బాబా యొక్క తల్లిదండ్రులు జ్ఞానమార్గంలో గల పేర్లు ద్వారకామాయి, గురుధన్. తరచూ వీరి దగ్గరగా పరిసర ప్రాంతాల్లో గల భక్తులు రావడం వారి ఏకాంత ధ్యానానికి చాలా ఇబ్బందిగా ఉండేది. అందువల్ల వారు నివాసాన్ని సమీప అడవి ప్రాంతంలో నిర్జన ప్రదేశానికి మారుస్తారు. ఆ ప్రశాంతత పవిత్ర నిర్జనారణ్యంలో వారికి ధ్యానం బాగా సాగేది. ఇద్దరు ఒకేసారి కొన్ని రోజుల పాటు సమాధి స్థితిలో ఉండేవారు. గురుదాన్తో పాటుగా ద్వారకామాయి కూడా తపోదీక్షలో ఉన్నత స్థానాన్ని చేరుకోగలిగింది. అలా ఆ ప్రాంతంలో వారికి తపోదీక్ష చక్కగా సాగుతున్నది. షిరిడీకి చేరుకున్న తర్వాత కథానాయకుడైన మన యువకుడు కొన్నేళ్ల పాటు ఊరి వెలుపల గల వేప చెట్టు కింద ఉండసాగాడు. వాచలురైన కొందరు గ్రామస్తులు అవసరమైన మాటలతో ధ్యానభంగం కలిగించేవారు. చాలా కాలం పాటు పగలంతా దగ్గరలో గల అడవి ప్రాంతంలోకి వెళ్ళి కందమూలాలు, చెట్లు, కాయలు తింటూ ఉండేవారు. ఇలా కొంతకాలం గడిపిన తర్వాత షిరిడీ గ్రామంలోని కొందరు ఈ బాలుడు ఎవరు, ఎప్పుడు ఇక్కడే కూర్చుని తపోనిష్టలో ఉన్నట్టుగా కళ్ళు మూసుకుని ఉంటారు, తీక్ష్ణమైన ఎండ కాసిన, ఈదురుగాలతో కూడిన భయంకరమైన వర్షం కురిసిన, ఎముకలను కొరికే చలి రాత్రిలోనూ తానొక్కడే కూర్చుని ఉంటాడే, ఎవరితను అనే ఆలోచన చేయసాగారు. మరికొందరు అవే విషయాలను స్వయంగా ప్రశ్నించేవారు. వాళ్ళ దగ్గరికి వచ్చి ప్రశ్నించడం వలన ఆ బాలుని ధ్యానానికి భంగం కలిగి తిరిగి చేతన స్థితిలోకి రావాల్సి వస్తూ ఉండేది. ఈ విషయాలను జాగ్రత్తగా గమనిస్తున్న కొందరు అతన్ని దివ్యశక్తులు గల అద్వితీయ బాలునిగా గుర్తించగలిగారు. కానీ చాలామంది విమర్శనాత్మకంగాను వింతగాను భావించి హేళనతో విసిగిస్తూ ఉండేవారు. ఒకరోజు వేప చెట్టు దగ్గర గల నీడలోకి ఒక పుట్టు గుడ్డివాడు వచ్చి కూర్చుంటారు. దారిన పోయే పొగరబోతు మనుషులు కొందరు అతని దారికి అడ్డంగా కూర్చున్నందుకు గాను దుర్భుషలాడి కొట్టి పక్కన పాడేసి వెళ్ళిపోతారు. ఈ గందరగోళం వల్ల బాలునికి గుడ్డివాడి కళ్ళు తుడిచి 2 కళ్ళ కండ్రెప్పలను తన 2 చేతుల వేళ్లతో గట్టిగా పట్టుకుని గుడ్డివాడి కంటి పాపలతో తన దివ్యదృష్టిని గాఢంగా ప్రసరింపజేస్తాడు. గుడ్డివాడి కళ్ళు మండిపోయి బాధ భరించలేక పెద్ద పెద్ద కేకలు వేసి మూర్ఛపోతాడు. అతన్ని అంతకు ముందు కొట్టిన వాళ్ళు వెళ్ళిన పోకిరీలతో పాటుగా ఇంకా చాలామంది పోగవుతారు. కొంతసేపటికి గుడ్డివాడు తేరుకుని లేవగా అతనికి కంటి చూపు వస్తుంది. ఈ విషయం తెలుసుకుని అందరూ ఆశ్చర్యపోతారు. అప్పటి నుండి ఊళ్ళో వాళ్లే కాక చుట్టుపక్కల వాళ్ళు కూడా అనారోగ్యాలను బాగు చేయించుకోవడం కోసం ఆ బాలుని దగ్గరికి వస్తూ ఉండేవారు. ఈ విధంగా సుమారు 1 సంవత్సరం కాలం గడుస్తుంది. ఒక్కొక్కసారి దగ్గరలో ఏ ఆకు కనిపిస్తే దాన్ని ముందుగా ఇచ్చేవాడు. పసరు తీసి ఇచ్చేవాడు. ఏ గింజ కనిపిస్తే దాన్నే అరగదీసి మందుగా వాడమనేవాడు. రోగం శరీర భాగాన్ని చేతితో కానీ తాకాడా ఇక రోగం పోవలసిందే. క్రమక్రమంగా గొప్ప వైద్యుడు అనే పేరు కొన్ని నెలల్లోనే వచ్చింది. పగలంతా రోగులతో సమయం గడిచిపోయేది. రాత్రిపూట కూడా కొంతమంది వ్యక్తులు పని లేకపోయినా వచ్చి అనవసరమైన ప్రశ్నలతో విసిగిస్తూ ఉండేవారు. మనసును, బుద్ధిని ఏకం చేసి ఆలోచనలను అంతం చేసినప్పుడు మాత్రమే ఆత్మను దర్శించడం జరుగుతుంది. దీనికి ఏకాంతం అవసరం. అలాంటి ఆత్మలోకానికి అక్కడ వాతావరణం కుదరకపోవడం చేత ఒకనాటి అర్ధరాత్రి బయలుదేరి మళ్ళీ గోదావరి తీరం చేరి తూర్పు దిశగా ప్రయాణం చేసి త్రయంబకేశ్వరిని దర్శించి ఎంతైనా ఆ పర్వత ప్రాంతాల్లో నిర్జన ప్రదేశాల్లో కఠోర దీక్షలతో తపస్సు చేస్తాడు ఆ బాలుడు. గురువుగారు ఇచ్చిన ఇటుకరాయే తన సహచరుడు గురువుగారి రక్తంతో తడిసి తన తలకున్న ఆ గుడ్డ పీలికే తనకు శ్రీరామ రక్షగా తపోదీక్ష 1 సంవత్సరం కాలం సాగుతుంది. అక్కడి నుంచి
గోదావరి నది ఒడ్డుగా వెనక్కు తిరిగి ప్రయాణం చేసుకుంటూ కోపర్గాం మీదుగా మళ్ళీ మార్గశిర దశమి నాడు గురువు వెంకుసాను ఆఖరిసారిగా వదిలి వచ్చిన చోటుకు చేరుకుంటాడు. 2 సంవత్సరాలు గడిచిపోవడం వలన ఆ ప్రాంతమంతా చెట్లు పెరిగి దట్టంగా వ్యాపించి ఉంటాయి. సామాన్య దృష్టికి 2 సంవత్సరాల క్రితం తాను గురువు కొంతకాలం నివసించిన ప్రదేశాన్ని గుర్తించడం కూడా కష్టమవుతుంది. జోలెలో నుంచి ఇటుకరాయిని తీసి తలపై ఉన్న గుడ్డముక్కతో కట్టి మనస్ఫూర్తిగా గురువైన వెంకసాను ప్రార్థిస్తాడు. ఒక్క క్షణంలో అక్కడ వాతావరణం అంతా 2 సంవత్సరాల క్రితం వారు ఉన్నప్పుడు వల్లే మారిపోతుంది. వెంటనే తన కోసం గురువు రక్తాన్ని చిందించిన స్థలాన్ని గుర్తిస్తాడు. అక్కడికి చేరుకుని గురువును ప్రార్థిస్తాడు. నా ప్రాణాన్ని రక్షించడం కోసం నీ రక్తాన్ని చిందించిన గురుదేవా, నీ దర్శనం నాకు కావాలని మౌనంగా ప్రార్థిస్తాడు. నేను సేలులో సమాధి అయిపోయాను. సమాధి నుంచి బయటకు వచ్చి నీకు దర్శనం ఇవ్వలేను. కానీ నా శక్తి ఎప్పుడు నీ వెంటనే ఉండి నిన్ను రక్షిస్తూనే ఉంటుంది అనే వెంకుస మాటలు వినపడతాయి. తల్లిదండ్రులు, అన్నదమ్ములు, బంధుజనులు ఎవరూ లేని వాడని. నాకున్నది మీరొక్కరే. నా ప్రాణాలను రక్షించిన మిమ్మల్ని ఈరోజు నేను తప్పక దర్శించి తీరాలి. అలా మీ దర్శనం ఇవ్వనిచో నాకు ఈ జీవితమే అనవసరం. 2 సంవత్సరాల క్రితం నా ప్రాణాన్ని మీరు ఏ స్థలంలో ఏ ఇటుకరాయి నుండి కాపాడారో అదే స్థలంలో అదే ఇటుకరాయితో నా ప్రాణాలను మీకు అర్పిస్తాను అని ఇటుకరాయిని ఎత్తి నుదుటిపై బలంగా కొట్టుకుంటాడు. ఇటుకరాయికి నుదురికి మధ్యగా వెంకుస చెయ్యి ఉంటుంది. పక్కనే వెంకుస నిలబడి దర్శనమిచ్చి ఆశీర్వదిస్తారు. ఇంకా ఇలా అంటారు, నా గురువు గారు, నా యందు నీకు గల శ్రద్ధ, విశ్వాసం, పట్టుదల వల్ల సమాధిలో నుంచి లేచి నీ వద్దకు రావాల్సి వచ్చినది నాయన. ఈనాటి నీ గురుభక్తికి నేను మెచ్చాను. నువ్వు జగద్గురు అవుతావు. ప్రాణం వదిలిన తర్వాత నీవు కూడా సమాధిలో నుండి భక్తులను సమాధానపరుస్తూ ఉంటావు. ఇదే నేను నీకు ఇస్తున్న వరం. నీవు శివాంశ సంభూతిరవు. ఇప్పుడు నేనిచ్చిన ఈ వరం నిమిత్త మాత్రం సమాధి అనంతరం కూడా నీవు సచేతనుడవై కలిమాయ నుంచి భక్తులను రక్షిస్తూ ఉండాలని దేవతల ఆశయంతో ముడిపడినట్టు ఉంటుంది నా ఈ వరం. కాలకూట విషయాన్ని కంఠంలో ఉంచుకున్న శివుడికి తప్ప ఈ కార్యం ఇతరు వలన సాధ్యం కాదు. సమాధి నుంచి ఎలాగో లేచి వచ్చాను కాబట్టి ఇంకా 2 సంవత్సరాల అదృశ్య రూపంలో నీ వెంట ఉంటాను. తపోనిష్ట సాగించు అని మాయమైపోతాడు వెంకుస. అదే ప్రాంతంలో 2 సంవత్సరాలు తపోనిష్టలో ఉంటాడు. ఆ బాలును అవసరమైన సలహాలను అప్పుడప్పుడు అదృశ్య రూపంలో ఉండి గురువు వెంకుస ఇస్తూనే ఉంటారు. 1858వ సంవత్సరంలో మళ్ళీ మార్గశిర పౌర్ణమి నాడు వెంకుస దర్శనమిచ్చి, ఇక ఈ నీ దీక్ష చాలు, తిరిగి నీవు షిరిడి వెళ్ళు. అక్కడ నీవు లోగడ ఉన్న వేప చెట్టు క్రింద నేను కూడా వచ్చి భూగృహంలో జ్యోతి స్వరూపంగా ఉంటాను అని చెప్తారు. అక్కడ గురుదన్ ద్వారకామై తపోదీక్ష పూర్ణస్థితికి చేరుకుంది. వారి తపస్సుకు సంతసించిన పరమేశ్వరుడు పార్వతీదేవితో కలిసి ప్రత్యక్షమవుతాడు. పరమేశ్వర సాక్షాత్కారానికి సంతసించిన వారిద్దరూ తమకు మోక్షాన్ని ప్రసాదించమని అర్థిస్తారు. అందుకు పరమశివుడు అనుగ్రహించి, మీ కోరిక ప్రకారమే మీకు మోక్షం వస్తుంది. కానీ మీరిద్దరు జ్యోతి స్వరూపంలో షిరిడీ గ్రామంలో నా అవతారానికి నిలయమైన వేప చెట్టు క్రింద శ్రీనివాసం ఏర్పరచుకుని ఉండండి. మీతో పాటుగా వెంకుస అనే ఇంకొక మహాత్ముడు కూడా అక్కడ జ్యోతి స్వరూపంగా నివాసం ఉంటాడు. గురుదన్ మాత్రం అదే స్థానంలో శాశ్వతంగా ఉంటాడు. ముందు రోజుల్లో ద్వారకామాయిని ఆ పక్కనే ఒక అగ్నిహోత్ర రూపంలో ఉంచుతాను. అలాగే మరి కొంత దూరంలో వెంకుసాకు కూడా ఒక స్థానం ఏర్పాటు చేస్తాను. నా అవతారంలో నా లీల శరీరం అంతమైన తర్వాత మీ ఇద్దరి మధ్యనే నా భౌతిక శరీరాన్ని స్థాపితం చేయిస్తాను. ఈ విధంగా ఈ 4 విధాలైన దివ్యశక్తుల నిలమైన షిరిడీ గ్రామం రాగల 500 సంవత్సరాలకు పై వరకు దినదిన ప్రవర్ధమానమవుతూ ఆశ్రితుల పాలిట కైలాసమైన ప్రజలకు భక్తి, జ్ఞాన, వైరాగ్యాలను ప్రసాదిస్తూ ప్రసిద్ధి చెందుతుందని చెప్పి పరమశివుడు తన అభయహస్తాన్ని వారి వైపు ఉంచగా అందులో నుంచి దేదీప్యమైన కాంతి కిరణాలు 2 వెలువడి గురుదన్, ద్వారకామాయిల శరీరాల్లో ప్రవేశించి లోపల గల ప్రాణశక్తిని జ్యోతి రూపంలో శిరస్సుపై గల సహస్రారం నుంచి బయటకు తీసుకువస్తాయి. ఆ జ్ఞాన దివ్యజ్యోతుల అదృశ్య రూపంలో షిరిడీ గ్రామం చేరుకుని వేప చెట్టు కింద భూగృహం సృష్టించుకుని మరల తపోదీక్షలో ఉంటాయి. అదేవిధంగా సేలు సమాధి నుంచి లేచి వచ్చిన వెంకుస కూడా దైవ నిర్ణయం ప్రకారం షిరిడి చేరుకుని అదే వేప చెట్టు కింద ఇంకొక జ్యోతి స్వరూపంగా అదే భూగృహంలో ఉంటాడు. అక్కడ కథానాయకుడైన మన యువకుడు
కాలినడకన తన ప్రయాణాన్ని ముందుకు సాగిస్తూ ఔరంగాబాద్ సమీపంలో గల ధూప్ గ్రామ ప్రాంతంలో సాయం సంధ్య సమయంలో ఒక పెద్ద కొండరాతికి దగ్గరలో ఆగి విశ్రమించి ఉండగా ధూప్ గ్రామానికి మునుసూబు అయిన చాంద్ పటేల్ తన గుర్రాన్ని పోగొట్టుకుని దాని జాడ తెలియక విసిగి వేసారిపోయి ఆఖరికి తానే స్వయంగా దాన్ని వెతికి తీసుకురావాలనే ఉద్దేశంతో గుర్రపు జీవను భుజంపై వేసుకుని తిరిగి అలసిపోయి అదే ప్రాంతంలో చతికిల పడతాడు. అతన్ని గమనించిన మన యువకుడు, ఏం చాంద్బాయ్, గుర్రం కోసం వెతికి అలసిపోయావా అని ప్రశ్నిస్తాడు. తనను పేరు పెట్టి పిలిచిపోయిన తన గుర్రం విషయాన్ని అడిగిన ఈ అపరిచితుడు ఎవరా అనే కుతూహలంతో అతను మరింత దగ్గరికి వచ్చి, నా పేరు వివరాలు మీకెలా తెలుసు అని ప్రశ్నిస్తాడు. నాకు అన్నీ తెలుసు, తెలియని విషయం అంటూ ఏదీ ఉండదు అని సమాధానమిస్తాడు. అయితే తప్పిపోయిన నా గుర్రం బిజిలి ఎక్కడ ఉందో, ఎప్పుడు దొరుకుతుందో చెప్పమంటాడు. కుడివైపుగా కొంత దూరం వెళితే ఒక చిన్న నీటికయ్య ఉంటుంది. అక్కడ నీ గుర్రం పచ్చిక మేస్తూ ఉన్నది, వెళ్ళి తెచ్చుకోమంటాడు. ఇప్పుడు నేను అటు నుంచే అంతా వెతుక్కుంటూ వచ్చాను. కనుచూపు మేరల్లో గుర్రం జాడ ఎక్కడా కనిపించలేదు. మళ్ళీ అటు వెళ్ళడం అనవసరం అంటాడు. నా మాటలు వృధా పోయే పొల్లు మాటలు కావు. విశ్వాసం ఉంచితేనే ఫలితం లభిస్తుంది. సంశయాత్మకమైన మనస్సుతో ఫలితం సాధించలేవు. వెళ్ళి గుర్రాన్ని తెచ్చుకోమంటాడు. కానీ చాంద్ పటేల్కు అది నమ్మలేని నిజంగానే అనిపిస్తుంది. ఇలా మాట్లాడుకునేటప్పుడు ఆ యువకుడు తన జోలులో నుంచి చిల్లంగొట్టంకు పొగాకు పొడిని బయటకు తీస్తాడు. చిల్లంగొట్టలో పొగాకు పొడిని నింపడానికి గాను నీరు కావాలి. ఆ తర్వాత దాన్ని వెలిగించుకోవడానికి నిప్పు కావాలి. తన చేతిలోని సటకాత ఎదురుగుండా ఉన్న నేల మీద ఒక దెబ్బ వేస్తాడు. గంగాదేవి నీటిదారిగా బయటకు వస్తుంది. ఆ నీటితో పొగాకు పొడిని తడిచేసి చిల్లంగొట్టలో నింపుతున్న తర్వాత మళ్ళీ సటకాతో అదే స్థలంలో కొడతాడు. ఈసారి అగ్నిజ్వాల భూమి నుంచి పైకి లేస్తుంది. దానితో హుక్కను వెలిగించి తాను పీల్చి చాంద్ పటేల్ను కూడా పీల్చమంటాడు. మానవాతీతమైన ఈ రెండు విచిత్ర దృశ్యాలను చూసి ఇది కళ లేక నిజమా అనే ఆశ్చర్యంలో మునిగిపోయిన చాంద్ పటేల్ మారు మాట్లాడకుండా చిల్లుం పొగను పీల్చి ఇది కళ కాదు, నిజమేనని ధ్రువపరుచుకుని వెంటనే కుడివైపుగా పరుగుదీస్తాడు. అంత దూరంలో తప్పిపోయిన తన గుర్రం బిజిలి మేత మేస్తూ కనిపిస్తుంది. దాన్ని కౌగిలించుకుని తిరిగి ఆ యువకుని దగ్గరకు వచ్చి పాదాభివందనం చేస్తాడు. ఆ మానవాతీత శక్తులు గల మహనీయుని తన ఇంటికి రమ్మని ఆహ్వానిస్తాడు. భక్తి శ్రద్ధలతో తన గుర్రంపై ఆయనకు కూర్చుండబెట్టి తాను నడుచుకుంటూ తీసుకువెళ్తాడు. అలాంటి మహాశక్తివంతుడైన ఆ మహనీయ పాదం తన ఇంటిలో పడితే 7 జన్మల నుంచి వస్తున్న జన్మదోషాలు, కర్మదోషాలు తొలగిపోతాయి, శాంతి సౌఖ్యాలు లభిస్తాయనే గట్టి నమ్మకం చాంద్బాయికి ఆనాడే కలిగింది. ఈ విధంగా 35 రోజులు తన ఇంటిలో అతిథిగా ఉంచుకొని సకల మర్యాదలతో సేవాభావంతో సేవించి ఆ గ్రామస్తులందరికీ దర్శన భాగ్యం కలిగిస్తాడు. ఆ తర్వాత అతని బావమరిది పెళ్లి నిశ్చయం కాగా ఆ పెళ్లికి ఆ మహనీయుని తీసుకువెళ్తే ఏ విధమైన అడ్డంకులు లేకుండా జయప్రదంగా పెళ్లి జరుగుతుందనే ఆశతో పెళ్లి వాళ్ళతో పాటుగా పెళ్లి కుమార్తె ఊరైన షిరిడీకి రమ్మని అర్థిస్తాడు. అందుకు అంగీకరించగా గ్రామంలోని మంచి ఎండ్ల బండ్లనన్నిటినీ పెళ్లికి ముస్తాబు చేయించి మొట్టమొదటిగా ఆ ఫకీరు మహనీయుడిగా బండెక్కించి ప్రయాణాన్ని సాగిస్తాడు. సాయం సంధ్య సమయంలో చల్లని పైరగాలలో వీస్తూ ఉండగా ఎద్దుల మెడల్లో కట్టబడిన చిరుగంటలు చప్పులు లయబద్ధంగా వినిపిస్తూ ఉంటే పక్షులు కీలకిల రావాలు సహజ శృతిలో సంగీతాలాపనగా అనిపిస్తున్నది. నీలి ఆకాశంలో తూర్పు వైపున గల తెల్లని మేఘాలపై పడమర వైపున అస్తమించే సూర్యున్ని ఎర్రని కిరణాలు సోకి ఆకాశం సుందర రూపంలో కనువిందు చేస్తూ ఉంది. మొదటి బండిలో ముందు భాగంలో కూర్చున్న ఆ మహాత్మునికి స్వాగతం పలుకుతున్నట్టుగా పశుపక్షాదులు బండికి అడ్డంగా అటు ఇటు కిలకిల రావాలు చేస్తూ ఎగురుతున్నాయి. ఎక్కడో దూరం నుంచి వినిపించే కోకిలేశ్వరం ఆ భగవంతుడు స్వయంగా షిరిడీలో స్థిర నివాసం ఏర్పరచుకోవడానికి వస్తున్నాడు. మానవుల్లారా, మీరంతా త్వరగా ఈ దైవాన్ని గుర్తించండి, మాయలో పడి సామాన్య మానవుడిని మోసపోకండి అని హెచ్చరిక చేస్తున్నట్టుగా ఉంది. తెల్లని ప్రతి చంద్రబింబం తూర్పు దిక్కుని చీల్చుకుని బండిలో ప్రయాణం చేస్తున్న ఈ దేవాది దేవునికు వెలుగునివ్వాలనే ఆదురతతో సూర్యుడు పూర్తిగా నిష్క్రమించకుండానే వచ్చేస్తాడు. పెళ్లి బృందం అందరిలోని ఏదో తెలియని ఆనందం నిండి పొంగి పొర్లుతున్నట్టుగా ఉన్నది. మనసులోని శాంతి
శరీరంలోని విశ్రాంతి అందరూ అనుభవిస్తున్నారు. ప్రకృతి యావత్తు పులకించి కైలాసం నుంచి దిగివచ్చిన ఈ ఆదిదేవునికి స్వాగతం పలుకుతూ ఉన్న ఆ దృశ్యాన్ని స్వయంగా ఆనందించిన ఆనాటి ఆ పెళ్లి బృందంలోని మనుషుల జీవితం ధన్యం. అదేవిధంగా ఆయనతో పాటు సహజీవనాన్ని కొద్ది క్షణాలైనా సరే, ఈ జన్మలోనైనా సరే లేక మరే జన్మలోనైనా మనకు కూడా కలిగించమని ప్రార్థిస్తూ ఈ అధ్యాయాన్ని, ఈ మొదటి రోజు పారాయణమును ఇంతటితో ముగిద్దాం. ఓం శాంతి శాంతి శాంతి. 4వ అధ్యాయం సంపూర్ణం. గురువారము మొదటి రోజు పారాయణము పూర్తి అయినది. ఓం సాయిరామ్. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. జయ సాయిరామ్.